గుడ్ ఈవినింగ్ టు ఆల్. అందరికీ కూడా నమస్కారం. గుడ్ ఈవినింగ్ సార్. స్పెషల్ సెషన్లో స్పెషల్ మీటింగ్. మరి జాగ్రత్తగా మీరు నోట్స్ రాసుకుంటే మంచిదని నేను అనుకుంటున్నాను. వెబినార్ అంటేనే నోట్స్ ప్రిపేర్ చేసుకోండి, ఎందుకంటే నోట్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఈ విషయాలు మళ్ళీ మళ్ళీ చెప్పాల్సిన అవసరం మీకు రాకూడదు. నాకు తెలియదు సార్, నేను వినలేదు సార్ అని మీరు అనకూడదు. నేను రికార్డింగ్ ఉంటుంది రికార్డింగ్, కానీ ప్రతిదానికి కూడా రికార్డింగ్ మీద డిపెండ్ అవ్వకండి. ఫస్ట్ లైవ్లో మీరు విన్నదానికి రికార్డింగ్ దానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఓకేనా? లైవ్లో ఏమవుతుందంటే ఇంటరాక్షన్ ఉంటుంది, మీకు నాకు మధ్య ఇంటరాక్షన్ ఉంటుంది. కాబట్టి ఇంటరాక్షన్ ఉన్నదానికి రికార్డింగ్ దానికి తేడా వస్తుంది. అందుకే ఆ సమస్యను అధిగమించాలంటే ఫస్ట్ వినండి, తర్వాత రికార్డింగ్ వింటే మాత్రం చాలా బాగా అర్థమవుతుంది. క్లియర్? ఈరోజు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయాలు చెప్తానండి. నిజంగా ఈ విషయాలన్నీ కూడా చాలా సింప్లిఫై చేసి ట్రేడింగ్ క్రిప్టో ఎంత ఈజీగా మీరు చేయొచ్చు, ప్రతిదాన్ని పాయింట్ టు పాయింట్ అన్నీ కూడా నేను చెప్తాను. ఓకే? యాక్చువల్లీ ఎక్కువ హై వాల్యూమ్స్తో ట్రేడ్ అయ్యేటువంటి క్రిప్టోస్ ఏమున్నాయి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది మనం తెలుసుకోవాలి. హై వాల్యూమ్స్తో ట్రేడ్ అయ్యేటువంటి క్రిప్టోస్ ఏమున్నాయో మొట్టమొదటి తెలుసుకోవాలి. ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎక్కడది, బిట్ కాయిన్ చూస్తున్నాం. ఓకేనా? సో దీన్ని పక్కన పెట్టండి. ప్రస్తుతానికైతే నేను న్యూ చార్ట్ని తీసి మీ అందరికి కూడా మనకి క్లాస్ చెప్పుకోవడానికి కావాలి. కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైనా అదేంటి సార్ మీరు క్రిప్టో గురించి చెప్తే ఎలా సార్ అని అనుకోకండి. మీకు కూడా నేను ఛాన్స్ ఇస్తాను. ప్రీమియం గ్రూప్లో ఉన్న వాళ్ళ కోసం రేపు స్పెషల్గా మళ్ళీ మీటింగ్ ఉంటుంది. ఇది అందరి కోసం, ఇది ఓన్లీ 100 సీట్స్ మాత్రమే ఉంటాయి. నెక్స్ట్ వచ్చే వాళ్ళందరూ కూడా మీరు ఖచ్చితంగా ఇండివిజువల్గా చేయాల్సిందే. ఈరోజు స్పెషల్ సబ్జెక్ట్ ఏంటి? క్రిప్టో. సో క్రిప్టో గురించి ఈరోజు మనం ఆలోచిద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము క్రిప్టో కరెన్సీ గురించి మనం మాట్లాడుకుందాం. క్రిప్టో గురించి ఎంతమంది విన్నారు? ఎంతమంది వినుంటారు క్రిప్టో కరెన్సీ? ఓకే, క్రిప్టో కరెన్సీ అనేది ఫిజికల్ అసెట్ కాదండి. దీనికి ఇది ఎక్కడుంది అని వెతుక్కోవడానికి కూడా ఫిజికల్ అసెట్ కాదు, అంటే కంటికి కనబడదు కాదు. ఇప్పుడు రిలయన్స్ షేర్స్ ఉన్నాయనుకోండి, రిలయన్స్ అనేటువంటి కంపెనీ ఉంది కాబట్టి షేర్స్ కూడా మనకు ఉన్నట్లే. రిలయన్స్లో ఎంత ఎక్కువగా మీరు షేర్లు కొనుక్కుంటారో అంత ఎక్కువగా రిలయన్స్లో మీకు ఫిజికల్ వాటా కూడా వచ్చేసినట్లే. రిలయన్స్ కంపెనీ ఒకవేళ ఏదైనా చేయాలనుకున్నా మీకు చెప్పకుండా ఏం చేయకూడదు, మీరు షేర్ హోల్డర్ అయిపోతారు అక్కడ, కంప్లీట్గా మీకు వాటా నమ్మేసింది. సో అదే మీరు క్రిప్టో కరెన్సీ విషయానికి వస్తే, క్రిప్టో కరెన్సీలో మీకు ఎటువంటి ఎసెట్ అనేది ఉండదు, ఇది మర్చిపోకండి. సో ఎసెట్స్ లేనటువంటి దీనిలో రిస్క్ ఎంత ఉంటుంది? రిస్క్ ఎంత ఉంటుంది అంటే రిస్క్ 100% ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో రిస్క్ లేదా? చెప్పాలంటే ఇండియన్ మార్కెట్లో రిస్క్ లేదండి. రిస్క్ లేని చోటు ఏది ఉండదండి. ప్రతి చోట కూడా మనకేముంటుంది, రిస్క్ అనేది ఉంటుంది. ఈరోజు మనము మీకు రాసి పంపించాను కదా, వాట్ ఈజ్ క్రిప్టో ట్రేడింగ్, హౌ టు డూ క్రిప్టో ట్రేడింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్, హూ కంట్రోల్ క్రిప్టో ట్రేడింగ్. ఫస్ట్ వాట్ ఈజ్ క్రిప్టో ట్రేడింగ్, హూ కంట్రోల్ క్రిప్టో ట్రేడింగ్, ఈ రెండింటి గురించి మనం చూద్దాం. వాట్ ఈజ్ క్రిప్టో ట్రేడింగ్, అసలు క్రిప్టో ట్రేడింగ్ అంటే ఏంటి, క్రిప్టో అంటే ఏంటి? ఇప్పుడు ఉదాహరణకి మన ఇండియాలో రూపీస్ అంటారు, అమెరికాలో డాలర్ అంటారు. ఓకేనా? అలాగే దుబాయ్లో దినార్ అంటారు. ఓకేనా? ఇలాగా ప్రతి దానికి కూడా ఒక కరెన్సీ అనేది ఉంటుంది. ఇది ఆయా దేశాల వాళ్ళు రూపీస్ని ఇండియా కంట్రోల్ చేస్తుంది, దీనికి అమెరికా, ఇది దుబాయ్, ఇలా ప్రతి దానికి కూడా ఒక దేశం కంట్రోలింగ్ అనేది ఉంటుంది. కానీ క్రిప్టో కరెన్సీ అనేది కూడా, ఇది కూడా ఒక కరెన్సీయే. మీరు క్రిప్టోతో ఈరోజు షాపింగ్ చేయొచ్చు, రీఛార్జ్లు చేసుకోవచ్చు, ప్రతిదీ A to Z ఏదైనా కొనుక్కోవచ్చు. ఎక్కువగా ఈ క్రిప్టో దాని మీద దేశాల వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించట్లేదు అంటే, క్రిప్టోని ఎక్కువగా మాఫియా వాడుతుంటారండి, ఎక్కువ ఇల్లీగల్ పనుల కోసం వాడుతుంటారు. ఎందుకంటే ఈ క్రిప్టో అనేది ఎవరి అండర్లో కూడా ఉండదు, ఏ గవర్నమెంట్ అండర్లో కూడా ఉండదు. అందువల్ల ఏంటంటే మీరు క్రిప్టో ద్వారా ఎవరికి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, ఎవరు మీకు ట్రాన్స్ఫర్ చేశారు, క్రిప్టోలో ఎంత వచ్చిందో ఈ లెక్కలు ఏవి కూడా గవర్నమెంట్ దగ్గర ఉండవు. ఇది కంప్లీట్గా బ్లాక్ చైన్ టెక్నాలజీలో రన్ అవుతూ ఉంటుంది. అంటే దీన్ని ఎవరు కూడా కంట్రోల్ చేయడానికంటూ ఉండదు.
అందుకే ఏ గవర్నమెంట్ దగ్గర కూడా దీన్ని మనము ఇది పనాలని చెప్పలేము. ఇప్పుడు చూడండి ఎలాన్ మస్క్ ఉన్నాడు అనుకోండి, ఎలాన్ మస్క్ కూడా తను కూడా క్రిప్టోని దించాడు. అంటే ఏంటిది ఆయన దించింది? డాగీ కాయిన్ కదా, డాగీ. సో ఇలా మీరు కూడా క్రిప్టో కరెన్సీని మీరు ఓన్గా తయారు చేయొచ్చు. ఒక 30,000 40,000 పెడితే వెబ్సైట్ తయారు చేసుకోవచ్చు, క్రిప్టోని కూడా మీరు తయారు చేసుకోవచ్చు. ఈ క్రిప్టో వరల్డ్ వైడ్గా మీకు ఏమవ్వాలంటే అది ఆమోదం పొందాలి. వరల్డ్ వైడ్గా అంటే ఎందులో దీనికంటూ ట్రేడింగ్ కోసం ఎక్స్చేంజ్లు ఉంటాయి కొన్ని. ఉదాహరణకి మన దగ్గర NSE BSE అని 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్. అలాగనే క్రిప్టో కోసం కూడా కొన్ని ఎక్స్చేంజ్లు ఉన్నాయి. వాటిలో ఫేమస్ అయింది ఏదైనా ఉంది అంటే మన చైనాకి సంబంధించినటువంటి బైనాన్స్ అనొచ్చు, బినాన్స్ అనేది ఏదైనా అనొచ్చు దీన్ని. ఓకేనా? బైనాన్స్ అనేది ఎంతమంది ఉన్నారు దీన్ని? బైనాన్స్ అనేటువంటి పేరు ఎంతమంది ఉన్నారు? ఇది ఒక ఎక్స్చేంజ్ అండి. అలాగే ఇప్పుడు నేను చెప్తున్నటువంటిది డెల్టా, ఇది ఒక ఎక్స్చేంజ్. ఓకేనా? అలాగే ఎగ్జనస్, ఇలాంటివి హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయండి. హండ్రెడ్స్ ఆఫ్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి వరల్డ్ వైడ్. దీనిని ఈ ఎక్స్చేంజెస్ను మాత్రము ఎవరో కొంతమంది కంట్రోల్ చేస్తూ ఉంటారు. బట్ ఎక్స్చేంజ్లో ట్రేడ్ అవుతున్నటువంటి క్రిప్టోస్ ఏవైతే ఉన్నాయో ఈ క్రిప్టోస్ మాత్రము బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇవి రన్ అవుతూ ఉంటాయి. సో ప్రతిదానికి లిమిట్ ఉంటుందండి. ప్రతిదానికి ఏముంటుంది? ఒక లిమిట్ ఉంటుంది. అలాగే క్రిప్టోస్ కూడా ఒక లిమిట్ ఉంటుంది. క్రిప్టో కరెన్సీ గురించి చెప్పాలి అంటే ముఖ్యంగా BTC అనుకుందామండి. BTC కూడా ఒక లిమిట్ ఉంటుంది. ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏది ఇన్ఫర్మేషన్ కావాలని మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళండి. హౌ మెనీ బిట్ కాయిన్స్ ఇన్ ద మార్కెట్, హౌ మెనీ బిట్ కాయిన్స్ ఇన్ మార్కెట్. సింపుల్ ఏమీ లేదు, అంతే. ఇందులో మీకు ఆన్సర్ వచ్చేస్తుందండి. బిట్ కాయిన్స్ ఎన్ని ఉన్నాయంటే ఇక్కడ చూడండి, టోటల్ బిట్ కాయిన్స్ ఇన్ ఎగ్జిస్టెన్స్ అంటే వినియోగంలో ఉన్నవి, వాడకలో ఉన్నవి, బయట కనబడుతున్నవి. ఇక్కడ చూడండి, 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షల, కోటి. 1,97,61,227.5 కాయిన్స్. మళ్ళీ కాయిన్లో అర కాయిన్ ఎలా ఉందండి అనుకోవచ్చు. ఇందులో ఉన్న మహత్యం ఏంటంటే మైనింగ్ చేసి క్రియేట్ చేస్తుంటారు కాయిన్స్ని. ఇందులో ఈ కాయిన్స్ని ఇలా నెంబర్ ఇచ్చేసి ఎంటర్ అయిపోవడానికి ఉండదండి. దీనికి ఒక నెంబర్ కొట్టేసి ఇన్ని కాయిన్స్ ఉండాలండి. ఇప్పుడు చూడండి, 100 రూపాయల నోటు ముద్రించాలంటే RBI ముద్రించాలి, 100 రూపాయల కాయిన్ ముద్రించాలన్నా RBI ముద్రించాలి, రూపాయి కాయిన్ ముద్రించాలన్నా 10 రూపాయల నోటు ముద్ర అంతా RBI అండర్లో ఉంటుంది. అలాగే BTCని బిట్ కాయిన్స్ని రేట్ ఎక్కువగా ఉంది కదండి, బిట్ కాయిన్ క్రియేట్ చేయలేరు. దాన్ని క్రియేట్ చేయాలంటే ఒక పెద్ద హై స్పీడ్ కంప్యూటర్స్ కావాలి. దానిలో మైనింగ్ అనేటువంటి ఒక సిస్టమ్ ఉంటుంది. మైనింగ్ అంటే తవ్వడం. ఇప్పుడు గోల్డ్ ఉందనుకోండి, గోల్డ్ని క్రియేట్ చేయగలమా? క్రియేట్ చేయలేము. దాన్ని ఏం చేయాలి? తవ్వాలి. భూమిలో తవ్వితే దాన్ని ఫిల్టర్ చేసి రాళ్ళను రప్పలన్నీ ఫిల్టర్ చేస్తే ఎక్కడో చిన్నది వస్తుంది. అలాగే మనము కూడా బిట్ కాయిన్ మైనింగ్ చేయొచ్చు. ఈ మైనింగ్ చేయడం ద్వారా ఇక్కడ చూడండి, ఈ టోటల్ కాయిన్స్ యాక్చువల్లీ బిట్ కాయిన్స్ లెఫ్ట్ టు బి మైండ్ ఇంకా 12,38,762 కాయిన్స్ మాత్రమే ఇంకా మైన్ చేయగలరు. ఇంకా అంతమించి మైనింగ్ చేయలేరట. అంటే బిట్ కాయిన్ ఇప్పటి వరకు ఇష్యూ అయినవి 94, అంటే ఇంకా 6% ఇష్యూ అవ్వాల్సినవి ఉన్నాయి. న్యూ బిట్ కాయిన్స్ పెర్ డే, రోజుకి 900 కాయిన్స్ చొప్పున బయటకు వస్తున్నాయి. చూడండి ఇక్కడ క్లియర్గా డేటా ఇచ్చాడు. మైన్డ్ బిట్ కాయిన్స్ బ్లాక్స్ 88,50,798 కాయిన్స్ మైనింగ్ చేసి సంపాదించినవి. మైనింగ్ చేసి సంపాదించినటువంటి కాయిన్స్. అంటే దీన్ని క్రియేట్ చేయాలంటే ఒకరి వలన కాదు, మల్టిపుల్ సిస్టమ్స్ కావాలి, మల్టిపుల్ సాఫ్ట్వేర్స్ కావాలి దాన్ని మైనింగ్ చేయడానికి. దానికి హెవీ పవర్ సప్లై, హై స్పీడ్ ఇంటర్నెట్స్ చాలా కావాలి. ఇలా అయినప్పుడు దీనిలో కొన్ని ముక్కలు బిట్ కాయిన్ని కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ పార్ట్స్ చేసామనుకోండి, వాటిని కొన్ని థౌజండ్స్ ఆఫ్ పార్ట్స్ చేస్తే సాతోసీస్ అంటారు. ఎందుకంటే సాతోసీస్ అనేటువంటి పదం ఏంటంటే, ఒక బిట్ కాయిన్ ఉందనుకోండి, ఈరోజు ఇప్పుడు ఎంత ట్రేడ్ అవుతుంది? $58,804 ట్రేడ్ అవుతుంది. $58,804 ట్రేడ్ అవుతున్నటువంటి బిట్ కాయిన్ని అంత డబ్బులు పెట్టి ఒక కాయిన్ కొనుక్కోవాలంటే కష్టమే కదా. సో కావాలనుకుంటే మీరు ముక్కలుగా కూడా కొనుక్కోవచ్చు. దాన్ని సాతోసీస్ అంటారు. ఎందుకు సాతోసీస్ అని పేరు పెట్టారంటే, సాతోషి నాకామోటో అనేటువంటి వ్యక్తి దీన్ని ఇన్వెంట్ చేశాడు. అతని పేరు ఏం పేరు? సాతోషి నాకామోటో. అతని పేరు మీద వచ్చేలాగా ఇది చేశారు. అయితే ఆ బిట్ కాయిన్ ఇన్వెంట్ చేసిన అతని చేతిలో కూడా, అతని కంట్రోల్లో కూడా లేదు. మీకు అర్థమవుతుందా? బిట్ కాయిన్ అనేది అతని కంట్రోల్లో కూడా లేదు. సో ఇది గాలిని కొనుక్కోవడం, గాలిని నమ్ముకోవడం. ఉదాహరణకి మీరు సపోజ్ రిలయన్స్లో సెల్లింగ్ చేశారు, లేదా బయింగ్ చేశారు, సెల్లింగ్ చేశారు అనుకుందాం.
రిలయన్స్లో సెల్లింగ్ చేసిన తర్వాత ఎక్స్పైరీ టైంకి మీ కాంట్రాక్ట్ని మీరు క్లోజ్ చేయలేదనుకోండి, ఆ డబ్బులకి ఏమిస్తాడు, రిలయన్స్ షేర్లు ఇచ్చేస్తాడు మీకు. అయితే ఎగ్జిట్ చేయాలి, లేదంటే రిలయన్స్ షేర్లు ఇవ్వాలి. సపోజ్ రిలయన్స్ షేర్లు మీకు వచ్చాయంటే రిలయన్స్ ట్రేడ్ షేర్లు బట్టి ట్రేడ్ అవుతుంది. బట్ ఇది ఎక్స్పైర్ అయితే అసలు ఏమిస్తాడు, ఎవడిస్తాడు, ఎక్కడి నుంచి ఇస్తాడు? సో అందుకే గాలిని కొని గాలిని అమ్మడమే ఇది. సో అలాంటిది అనమాట. క్రిప్టో అంటేనే ఇలా మైనింగ్ చేసి క్రియేట్ చేసి ఇచ్చినవి సిస్టమ్ జనరేటెడ్ కరెన్సీస్ అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే ఇవి సిస్టమ్ జనరేటెడ్ కరెన్సీస్. వీటిలో ట్రేడ్ చేయాలి అంటే నో లైసెన్స్ అవసరం లేదు మీకు. పెద్దగా డాక్యుమెంట్స్ కూడా అవసరం లేదు. జస్ట్ మొబైల్ నెంబరు, పాన్ కార్డు, ఇంకా మీకు అయితే అప్పుడప్పుడు కొన్ని పాన్ కార్డ్స్ అడుగుతున్నాయి, లేదంటే కొన్ని అయితే అడగట్లేదు. అవసరమైతే ఆధార్ కార్డు కూడా. ఎందుకంటే మీ డేటా ఎవరు క్రియేట్ చేసుకున్నారు, ఎంత క్రియేట్ చేసుకున్నారు అనే దాని గురించి డేటా. అది కూడా ఇండియాలో మాత్రమే. వేరే దేశాలతో మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఉంటే సరిపోతుంది. సో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క రూల్ ఉంటుంది. సో ఇది ఈ క్రిప్టో యొక్క క్లుప్తమైనటువంటి చరిత్ర మీకు. ఇప్పుడు ట్రేడ్ అవుతున్న వాటిలో కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను గమనించాలి. క్రిప్టోస్ థౌజండ్స్ ఆఫ్ క్రిప్టోస్ ఉన్నాయండి ఈరోజు. థౌజండ్స్ ఆఫ్ క్రిప్టోలు ఉన్నాయి. ఈ థౌజండ్స్ ఆఫ్ క్రిప్టోల్లో ప్రతి దానిని కూడా స్టేకింగ్ చేసుకోవచ్చు. అంటే కొనుక్కోవచ్చు, స్టేక్ చేసుకోవచ్చు, అంటే బై చేసుకోవచ్చు, హోల్డ్ చేసుకోవచ్చు. ఏం చేసుకోవచ్చు అంటే బై చేసుకొని హోల్డ్ చేసుకోవచ్చు. బట్ ఓన్లీ టూ కాయిన్స్ ఉన్నాయండి. ఒకటి బీటీసీ, రెండోది ఎథేరియం, ఈటీహెచ్. ఈ రెండు కాయిన్స్ ఎక్కువగా ఎఫ్ఎన్ఓలో ట్రేడ్ అవుతూ ఉంటాయి. మిగిలినవన్నీ కూడా ఫ్యూచర్స్ ఉంటాయి, కొన్నింట్లో ఫ్యూచర్స్ ఉంటాయి. బట్ ఈ రెండింట్లో మాత్రము ఎఫ్ఎన్ఓస్ ఉంటాయి, ఫ్యూచర్స్ అంటే ఆప్షన్స్ ఉంటాయి. మిగిలిన వాటిలో ఏంటంటే ఓన్లీ ట్రేడ్. అంటే చూడండి, మనకు మన ఎక్స్చేంజ్లో 181 స్టాక్ ఉంది. ఎఫ్ఎన్ఓ స్టాక్స్ ఎన్ని ఉన్నాయి మనకి? 181, 151 సంథింగ్ ఎంత ఉన్నాయి, ఎగ్జాక్ట్గా ఫిగర్ మర్చిపోయాను, సారీ టు సే. సో సపోజ్ ఎగ్జాంపుల్, మరి మనకు 6000కు పైగా స్టాక్స్ ఉన్నాయి కదా. అన్ని స్టాక్స్లోనూ ఎఫ్ఎన్ఓ ఉండదంటే నో, అన్నిటికీ ఎఫ్ఎన్ఓ ఉండదు. ఎఫ్ఎన్ఓ ఉన్నవి కేవలము లిమిటెడ్ స్టాక్స్ మాత్రమే. ఎఫ్ఎన్ఓ ఉన్న వాటిలో 151, 150 సంథింగ్ 151 అనుకుంటున్నా. ఎగ్జాక్ట్లీ లాస్ట్ టైం వెబినార్లో చెప్పాను మీకు ఎగ్జాక్ట్గా ఫిగర్. సో వీటికి మాత్రమే మీకు ఎఫ్ఎన్ఓస్ ఉంటాయి. మరి మిగిలినవన్నీ ఏం చేయాలి? ఒకవేళ కొనుక్కోవాలనుకుంటే స్టాక్ బై చేసుకొని అమ్ముకు చేసుకోవడమే. స్టాక్ని బై చేసుకొని అమ్ముకోవడం తప్ప అంతమించి ఏమీ లేదు. కానీ ఈ రెండింట్లో ఎక్కువ శాతం మనకి ఏంటంటే ఎఫ్ఎన్ఓ అంటే ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో చాలా వాటికి ఫ్యూచర్స్ ఉంటాయి కానీ ఆప్షన్స్ ఉండవు. బట్ ఈ రెండింటికి మాత్రము ఆప్షన్స్, ఫ్యూచర్స్ రెండు ఉంటాయి. అందుకే ట్రేడ్ చేసినప్పుడు ఎక్కువ శాతం మనం చూడాల్సింది ఏంటంటే ఈ రెండింటిని చూసుకోవాలి, బీటీసీని, ఎథేరియం. ఎందుకు ఎథేరియం, బీటీసీ అంటే వరల్డ్ వైడ్గా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా వాల్యూమ్ కలిగినటువంటి ట్రేడ్ అవుతున్నటువంటి వెయిటెడ్ క్రిప్టోస్ ఈ రెండును. ఓకేనా? ఇప్పుడు బిట్ కాయిన్ మీరు చూసారనుకోండి, బిట్ కాయిన్ ఎక్కడ నుంచి చూడండి ఒకసారి, దీని ప్రైస్ మళ్ళీ చూపిస్తున్నాను. ప్రజెంట్ ఉన్నటువంటి బిట్ కాయిన్ ప్రైస్ ఎంత అండి? 47 lakhs. అంటే అప్రాక్సిమేట్లీ డాలర్స్ 58,800 సంథింగ్. ఓకేనా? ఇప్పుడు హై, లో ఇవన్నీ మార్క్ చేసుకుని వెళ్తే 58,800 ఉంది ఇప్పుడు సేమ్ టు సేమ్. అలాగే ఎథేరియంని మీరు చూడండి, ఎథేరియం ప్రైస్. ఓకే, ఎథేరియం ఎంత ఉందండి ఇప్పుడు? 2,63,800 అండి. మీకు చెబుతా నమ్మరు, ఇది నేను 5 రూపాయలు 10 రూపాయల నుంచి చూసుకుంటూ వచ్చింది దీన్ని. ఇప్పుడు 2 లక్షలు ఉంది ఇది. అంటే ప్రతిదాన్ని కూడా చూడండి మీరు. లాస్ట్ 6 monthsలో చూడండి 23 రూపీస్, 1 yearలో చూడండి 60%, మ్యాక్సిమం ఎంత పెరిగింది చూడండి 32,994% పెరిగింది. ఎప్పుడు స్టార్ట్ అయింది ఇది? 2016లో స్టార్ట్ అయింది. 2016లో 1,00,000 రూపాయలు మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఎథేరియంలో ఎంత వచ్చి ఉండేది ఇప్పటికి? అప్రాక్సిమేట్లీ 32 కోట్లు, 32 crores. వరల్డ్ వైడ్గా ఏ ఎక్స్చేంజ్లోనే అమ్మేసుకోవచ్చు దీన్ని. ఆల్మోస్ట్ హైకి ఎంతకి వెళ్ళిందండి ఇది? 3,35,000కి వెళ్ళింది. ఇది 2,63,000 ఉంది. అలాగే ఇది చూడండి, బిట్ కాయిన్, బీటీసీ 49,09,000 సంథింగ్. మ్యాక్సిమం ఎంతకి వెళ్ళిందండి ఇది? మ్యాక్సిమం ఎంత పెరిగిందండి? 22,633% పెరిగింది. స్టార్ట్ అయింది ఎప్పుడు? 2015, జస్ట్ ఎథేరియం కంటే 1 year బిఫోర్. అప్పుడు ఒకవేళ 1,00,000 రూపాయలు పెట్టుంటే ఎంత వచ్చి ఉండేది? 22 కోట్లు దాటేసి వచ్చి ఉండేది.
అంటే ఇది కూడా ఒక ఎసెట్గా చూస్తే ఇన్వెస్ట్మెంట్ మీరు చేసుకోగలిగితే ఇది కూడా బాగుంటుంది. అయితే ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే క్రిప్టోలో ఎందులో పడితే అందులో పెట్టేయడం కాదు, ఎందుకంటే అన్ని డేంజరే. ఏదైనా సరే రిస్క్ రివార్డ్ ప్రతిసారి చూసుకోవాలి. మధ్యలో క్రిప్టోస్ అన్నీ ఎక్కడ కుప్పకూలిపోయండి. నిజం చెప్పాలంటే అసలు క్రిప్టోస్ చూస్తేనే భయం వేసే అంత దరిద్రమైనటువంటి పరిస్థితులకు వెళ్ళిపోయాయి. మీకు చూపిస్తాను కావాలిస్తే, చార్ట్ మీకు చూపిస్తాను. ఇదిగోండి, అంటే ఒక్కసారిగా 68,000 నుంచి ఎక్కడికి వచ్చేసిందండి? ఇది 16,000కి వచ్చిందండి. 68,000 నుంచి 16,000కి వచ్చింది. ఎక్కడ 69,000 70,000, ఎక్కడ 16,000 అండి? ఎప్పుడు ఇది? 2023లో లాస్ట్ 1 ఇయర్ నుంచి చూడండి క్రిప్టో ఎంత పెరిగిందో. 16,000 నుంచి 73,500కి పెరిగింది. 73,994కి. అది ఇన్వెస్ట్మెంట్ ఓకే, కరెక్షన్స్ వచ్చినప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. ఎందుకు ఇంతలా పెరిగిందో తెలుసా? లాస్ట్ 1 ఇయర్లో ఇంత హయ్యెస్ట్గా పెరగడానికి రీజన్ ఏంటో తెలుసా? ఇప్పుడు చూపించాను కదా BTC ప్రైస్. ఇందులో లాస్ట్ 1 ఇయర్లో రిటర్న్స్ చూడండి, ఇది లాస్ట్ 5 ఇయర్స్లో చూడండి 562 కరెక్షన్ వచ్చి వెళ్ళింది. అదే ఇక్కడి నుంచి మీరు చూడండి 17,000 నుంచి ఇదండి 2023 నుంచి మీరు రిటర్న్స్ చూసినట్లయితే ఎన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మీకు రిటర్న్స్ వచ్చి ఉంటాయి చూడండి. సో ఇవి కూడా ఒక అసెట్. అంటే ఈ రెండు కూడా బాగా మంచిగా ట్రేడ్ అవుతున్నవి, రన్ అవుతున్నటువంటి క్రిప్టోస్ అండి ఇవన్నీ కూడా. అందుకని వీటిని మోస్ట్ ఇంపార్టెంట్ అసెట్స్గా ఈరోజు ప్రపంచం చూస్తుంది. మెయిన్లీ 2023 నుంచి 2023 నుంచి ఇది ఎక్కువగా బిట్కాయిన్ పెరగడానికి గల రీజన్ ఏంటంటే అమెరికా వాళ్ళు దీనిలో ఈటీఎఫ్ని లాంచ్ చేశారు. ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్, డైరెక్ట్గా ఈటీఎఫ్. ఫస్ట్ టైం క్రిప్టోలో ఈటీఎఫ్ని స్టార్ట్ చేసినటువంటి కంట్రీ అమెరికా. అది కూడా ఎందులో అంటే BTC ETF. ఇప్పుడు ETF అంటే ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్ మీకు తెలుసు కదా. ఇప్పుడు నిఫ్టీ ETF ఉంది, బ్యాంక్ నిఫ్టీ ETF ఉంది, మిడ్ క్యాప్ ETFs ఉన్నాయి కదా, ఉన్నాయా లేదా? అలాగనే దీన్ని కూడా ETF పెట్టారు. అంటే ETF అనేది ఏంటి? ఫిక్స్డ్గా మీకు NAVs ఉంటాయి. ఆ NAVsని కొనుక్కొని మీరు హోల్డ్ చేసుకుంటే బిట్కాయిన్ పెరుగుతున్నప్పుడల్లా NAV పెరుగుతుంది. NAV పెరుగుతున్నప్పుడల్లా మీ ఇన్వెస్ట్మెంట్ కూడా ప్రాఫిట్లోనికి వెళుతుంది. అర్థమవుతుందా మీకు? సో అందువలన ఎప్పుడైతే NAV లాంచ్ చేశారో, ETF లాంచ్ చేశారో వెంటనే బిట్కాయిన్ ప్రైస్ అనేది పడిపోయినటువంటి బిట్కాయిన్ ప్రైస్ 17,000 నుంచి చెప్తా నంబరు కళ్ళారా చూస్తూనే పెరిగిపోయింది. వెళ్తాదో ఎందుకంటే అంతకుముందు క్రిప్టోలో పెట్టి నాశనం అయిపోయాం కాబట్టి హోప్ రాలేదు, నమ్మకం రాలేదు. సో ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మనం చేయాల్సింది నో ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పట్లా. క్రిప్టో అంటే ఏంటో మీకు అర్థమైంది కదా. ఫస్ట్ దీనిలో మనము నో ఇన్వెస్ట్మెంట్ గురించి మాత్రం ఇప్పటికీ చెప్పను. రెండోది ఇన్వెస్ట్మెంట్లు కూడా ఎలా చేస్తారంటే నెట్వర్క్ మార్కెటింగ్ ద్వారా ఇన్వెస్ట్లు చేస్తున్నారు. అది బాగా ఫూలిష్నెస్. ఏ నెట్వర్క్ మార్కెటింగ్ కూడా క్రిప్టోని కంట్రోల్ చేయలేరు. ఒకవేళ ఎవరైనా నెట్వర్క్ మార్కెటింగ్ పనాల కాయిన్స్ 2 సంవత్సరాల్లో 100 టైమ్స్ పెరిగిపోద్ది అన్నారనుకోండి, ఓకే ఏ ఎక్స్చేంజ్లో ఇస్తారు? ఇప్పుడు నేను మీకు ఇన్వెస్ట్ చేస్తాను కదా, ఏ ఎక్స్చేంజ్లో ఇస్తారు మీరు చెప్పండి. ఏ ఎక్స్చేంజ్లో నా కాయిన్స్ అలాట్ చేస్తారు చెప్పండి అని అడగాలి మీరు. లేదండి మా వెబ్సైట్లో మేము పెడతామండి అన్నారనుకోండి, చాలామందికి తెలుసు కిబో కాయిన్ అని కాయిన్ వచ్చింది. కాపుగించుకోకండి, మీలో కూడా చాలామంది బలైపోయిన వాళ్ళు ఉండొచ్చు. ఇందులో కిబోకు సపరేట్గా ఒక ఎక్స్చేంజ్ ఉంది. అది ఎందులో కనబడుతుంది తెలుసా? కిబో వెబ్సైట్లోనే కనబడుతుంది. అది ఇంకెక్కడా కూడా కనబడదు. అందులోనే రాత్రి ప్రైస్ వాళ్ళు పెంచేస్తారు. రాత్రి కిబో కాయిన్ దించేస్తారు, రాత్రి పెంచేస్తారు. వాళ్ళు మట్టుకాలే అంటే ఆ వెబ్సైట్లో నెంబర్ మారిస్తే అది పెరిగిపోయినట్టు, ఆ నెంబర్ తగ్గిస్తే అది పడిపోయినట్టు. పడడం లేదు, పోవడమే. అది ఎంతమంది అమ్ముకున్నారు చెప్పండి? కిబో వాళ్ళకి అమ్ముకొని బయటకు రావాలా తప్ప బయటోడికి అమ్మడానికి బయట ఎక్స్చేంజ్లో కిబో కాయిన్ అనేది లేదు. వస్తుందని ఎప్పుడో విన్నాను నేను, వచ్చిందా ఇప్పటి వరకు? సో ఫ్రాడ్ చేసి డబ్బులు దబ్బేసి ఎవరి మీద కంప్లైంట్ చేయాలో తెలీదు. నాట్ ఓన్లీ కిబో, 100 సబ్ కంపెనీస్ వచ్చేసాయి, 100 సబ్ కంపెనీస్ క్రిప్టో మీద. సో అలాంటి వాటిలో మీరు ఇన్వెస్ట్ చేశారనుకోండి, రూపాయి కూడా రాదు, ఒక్క రూపాయి కూడా మీరు రప్పించుకోలేదు. ఆ కంపెనీ ఉన్నంత వరకు ఆ కరెన్సీ ట్రేడ్ అవుద్ది. ఆ వెబ్సైట్ క్లోజ్ అయిపోయింది అనుకోండి, ఏమంటారు తెలుసా? బ్లాక్ చైన్ అంటే ఇది అంటాడు. ఏ బ్లాక్ చైన్ వెబ్సైట్ కూడా ఎవడో డబ్బులు కట్టాలి, లేకపోతే అవదుగా. డొమైన్ ఊరికనే ఇస్తారేటి తెలుసా మీకు? వెబ్సైట్ గురించి ఏమైనా ఐడియా ఉందా? డొమైన్స్ ఊరికనే ఇస్తారు. 30,000 ఇవ్వండి నాకు, మీ పేరునే ఒక. ఓకే, ఇది ఇప్పటి వరకు బేసికల్గా ఉన్నటువంటి క్రిప్టోకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అండి. సో ఇప్పుడు సెకండ్ పాయింట్ ఏంటి మనకి? వాట్ ఈజ్ క్రిప్టో అనేటువంటి మీకు అర్థమైంది కదా.
ఎవరు కంట్రోల్ చేస్తారంటే ఏ కంట్రీస్ చేతిలో కూడా కంట్రోల్ ఉండదు. హూ కంట్రోల్ ద క్రిప్టో అంటే నో వన్. ఓకే, నో వన్. ఇప్పుడు మరి ఎక్స్చేంజ్లో ఉన్నది ఏంటంటే బై అండ్ సెల్ ద్వారా పెరుగుతుంటాయి పడుతుంటాయి తప్ప ఎవరు కూడా దీన్ని కంట్రోల్ చేయరు. అయితే వాల్యూమ్స్ ఎక్కువ ఉన్నవి పెరుగుతుంటాయి, వాల్యూమ్స్ తక్కువ ఉన్నవి పడిపోతూ ఉంటాయి. నెక్స్ట్, హౌ టు ట్రేడ్ క్రిప్టో ట్రేడింగ్, హౌ టు డూ క్రిప్టో ట్రేడింగ్. దానికి ముందుగా క్రిప్టో ట్రేడింగ్ లీగల్ ఆర్ ఇల్లీగల్ ఇది తెలుసుకుందాం మనం. క్రిప్టో ట్రేడింగ్ అనేది ఏ కంట్రీ కూడా దీన్ని లీగల్ అని చెప్పలేదు, బ్యాన్ చేయలేదు. అంటే కొన్ని దేశాల్లో బ్యాన్ చేసిన పరిస్థితులను బట్టి తప్ప 100% ఏ దేశం కూడా దాన్ని బ్యాన్ చేయలేదు. ప్లస్ లీగల్ అని చెప్పలేదు, ఇల్లీగల్ అని కూడా చెప్పలేదు. అంటే లీగల్ కాదు ఇల్లీగల్ కాదంటే నువ్వు చేసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. మన ఇండియా పరిస్థితికి వచ్చేద్దాం. మనకు వేరే కంట్రీస్ సంగతి మనకెందుకు, ఇండియా దగ్గరికి వచ్చేద్దాం. ఇప్పుడు బీటీసీ అనేది ప్రతి కంట్రీలోనూ వరల్డ్ వైడ్గా అది కొనసాగుతుంది, వరల్డ్ వైడ్గా. ఎథీరియం వరల్డ్ వైడ్గా ఉంది. ఎవరు దాన్ని బ్యాన్ చేయలేదు కూడా. ఎందుకంటే అది ఎవరి కంట్రోల్లో లేదు దాన్ని బ్యాన్ చేయడం. ఒకవేళ బ్యాన్ చేస్తే ఇప్పుడు ఎక్స్చేంజ్ని, మన దేశంలో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ని బ్యాన్ చేయాలి, అంతకుమించి ఏం చేయలేరుగా. ఇండియాకు వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు ఎన్ఎస్సి ఉందనుకోండి, అలాగే బిఎస్సి, ఈ రెండింటికి బాబు ఎవడో, ఈ రెండింటిని కంట్రోల్ చేసేది ఎవరు, ఎన్ఎస్సి బిఎస్సిని కంట్రోల్ చేసేది ఎవరు, సెబీ. ఇప్పుడు మొన్న శుక్రవారం మనకు బిఎస్సిలో ఉన్నటువంటి సెన్సెక్స్ ఏమైందండి, చాలామందిని దెబ్బేసింది. రీజన్ ఏంటి, బ్రిడ్జ్ కొలాప్స్. అంటే బిఎస్సి నుంచి బ్రోకర్స్కి వచ్చేసినటువంటి ప్రాబ్లం అనమాట. అంటే బీఎస్సీలో ఎక్స్చేంజ్ ఫెయిల్. ఇప్పుడు దీనికి ఎక్స్చేంజ్ ఫెయిల్ అయినందుకు, ప్రజల యొక్క సొమ్ముతో ఆటలాడుకున్నందుకు సెబీ వీళ్ళు ఏం చేస్తారంటే ఫైన్ వేస్తారు వీళ్ళకి, లేదా వాళ్ళకి వచ్చినటువంటి లాసెస్ని రెక్టిఫై చేయండి అని వీళ్ళ మీద కంప్లైంట్ తీసుకుని వస్తారు, అంటే ప్రెషర్ తీసుకుని వస్తారు. అంటే వీళ్ళని కంట్రోల్ చేయడానికి సెబీ ఉంది, బట్ క్రిప్టోని కంట్రోల్ చేయడానికి మాత్రం ఎవరు లేరు. ఇది గమనించండి, క్రిప్టోని కంట్రోల్ చేయడానికి ఎవరు లేరు. అర్థమవుతుందా? ఇప్పుడు మన ఇండియాకు వచ్చేసరికి ఎన్ఎస్సి బిఎస్సి సెబీ అండర్లో ఉంటే, మరి మన ఇండియాలోని నడుస్తున్నటువంటి క్రిప్టో ఎక్స్చేంజ్లన్నీ కూడా ఎవరు అండర్లో ఉంటాయంటే నో వన్ అండర్. బట్ ఇక్కడ ఇంకో గుడ్ న్యూస్ ఒకటి చెప్తాను చూడండి. డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా, చూసారా దాని పేరు డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా. ఈ డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా అనేది ఫ్రెండ్స్ మన ఇండియాలో మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో, ఎందులోనండి, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో ఎఫ్ఐయు, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా, రాసుకోండి మీకు అవసరం అవుతుంది. ఎఫ్ఐయు ఫైనాన్స్, ఇది మన మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ అండర్లో. ఫస్ట్ టైం క్రిప్టో ఎక్స్చేంజ్లో ఫస్ట్ టైం ఎఫ్ఐయు సర్టిఫైడ్ ఎక్స్చేంజ్ ఏదైనా ఉందంటే ఓన్లీ వన్ డెల్టా ఎక్స్చేంజ్ అండి. మిగిలిన వేరే దేనికి కూడా సర్టిఫికేషన్ లేదు. అందుకే డెల్టా ఎక్స్చేంజ్ అనేది ఇండియాలో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి ఎఫ్ఐయు సర్టిఫైడ్ ఎక్స్చేంజ్. సో మీరు దీనిలో చేసేటువంటి ప్రతి దానిని కూడా మీరు లీగల్గానే చూడొచ్చు. ఎందుకంటే ఈ ఎక్స్చేంజ్కి లీగల్గా మీరు సర్టిఫికేషన్, ఎఫ్ఐయు సర్టిఫికేషన్ ఇచ్చారంటే అర్థం ఏంటి, ఈ ఎక్స్చేంజ్లో మీరు ట్రేడ్ చేసుకోవచ్చు అనేది లీగల్. బట్ ఎందులో ట్రేడ్ చేస్తున్నారు అనేది లీగల్ కాదు. నువ్వు విడిటీసీ చేస్తున్నారా, ఎథీరియం చేస్తున్నారా, డాగీలో చేస్తున్నారా, సో అండ్ సో కాయిన్స్ ఎందులో చేస్తున్నారా, ఆ కాయిన్ లీగలా కాదని చెప్పట్లా. ఈ ఎక్స్చేంజ్లో ట్రేడ్ చేసుకోవచ్చు, ఫ్రాడ్ చేస్తే మేము ఒప్పుకోము అని వీళ్ళు ఎక్స్చేంజ్కి లైసెన్స్ ఇచ్చారు. ఇందులో ఏమేమి ట్రేడ్ అవుతున్నాయి అన్నది అది మనం చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, ఇప్పుడు లీగలా ఇల్లీగలో మీకు అర్థమైంది కదా. ఇది కంప్లీట్గా లీగలో కాదు, ఇల్లీగల్ కాదు. బట్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ వన్ అండ్ ఓన్లీ ఇది ఒక్కటి మాత్రమే అప్రూవల్ పొందినటువంటి ఎక్స్చేంజ్. సో ఇందులో మీరు కళ్ళు మూసుకొని చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఇందులో ట్యాక్సెస్ ఎలా ఉంటాయి, ఓకేనా. ట్యాక్స్ ఏంటి, మనకు క్రిప్టోలో ట్యాక్స్, ఒక క్రిప్టోలో మనకు అందరికీ తెలుసు కదా, క్రిప్టో కానీ గేమింగ్స్లో కానీ ట్యాక్స్ ఎంత అండి, 30%. అలాగే టీడీఎస్ అంతా 10%. అంటే కంప్లీట్గా మీరు 1 కోటి రూపాయలు 1 లక్ష రూపాయలు సంపాదించారనుకోండి, క్రిప్టోలో ఎంత పోద్ది, 40,000 పోద్ది. అంతేనా. ఇదే గదిలో 2 ఉన్నాయి, 30% ప్లస్ 10% దేనికి, 0 దేనికి మీకు చూపిస్తాను ఇప్పుడు. ఓకే, జాగ్రత్త నోట్ చేసుకోండి. మనకు
ఒకటి ట్రేడింగ్, రెండోది ఇన్వెస్ట్మెంట్. నాకు చెప్పాను చూసారా, 1,00,000 పెడితే ఎంత అయింది? 22 కోట్లు అయింది కదా, 22 CR 1 lakh ఎథేరియం అంతేనా, 23 సంథింగ్ ఎంతో అనుకుందాం, ఒక 20 కోట్లు అయింది అనుకుందాం. 1,00,000 పెడితే 20 కోట్లు అయింది. ఇప్పుడు ఇది 1,00,000 పెట్టాము అంటే 20 కోట్లు అయిందంటే ఇది ఏ లెక్కలోకి వస్తుంది? ఇది ఇన్వెస్ట్మెంట్ లెక్కలోకి వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ మీద మీకు వచ్చేటువంటి ప్రాఫిట్స్లో 30% ట్యాక్స్ కట్టాలి, మర్చిపోకండి దీన్ని. ఓకే, 10% TDS కట్టాలి. అంటే 20 కోట్లలో 4 కోట్లు పోతాయి. 8 crores పోగా మిగిలిన 12 కోట్లు లీగల్ మనీ ఇది. ఓకేనా, మీకు పాయింట్ అర్థమైపోవాలి మీకు. 12 CR. ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఇది, బట్ ట్రేడింగ్ చేస్తే నో ట్యాక్స్. ట్రేడింగ్ మీద సపోజ్ 50 కోట్లు, 1 కోటి రూపాయలు 50 లక్షలు వచ్చాయి అనుకుందాం. 50 లక్షలకి నో 30%, నో 10%. ఓన్లీ 50 లక్షలు కూడా మీరు బిజినెస్ చేసి సంపాదిస్తే మీ బిజినెస్ ట్యాక్స్ పడుతుంది కదా. ఏదైతే మీకు ట్యాక్స్ పడుతుందో, మీరు 50 లక్షలు సంపాదిస్తే 5% స్లాబ్లో ఉంటారా, 12% స్లాబ్లో ఉంటారా, 15%లో ఉంటారా, 30%లో ఉంటారా, దీన్ని బట్టి ఉంటుంది. అంటే 1 to 7 lakhs వరకు 1 to 7 lakhs వరకు 0 ట్యాక్స్, 7 to 10 వరకు మీకు అందులో ఉంటుంది, స్లాబ్లో ఉంటుంది. ఒక 10%, 12% ఉంటుంది. 10 to 30 వరకు సంథింగ్ 20 వరకు ఎంతో 20, 25, అలాగే 20 to 30% సంథింగ్. అంటే ఇది ఒక జస్ట్ ఎగ్జాంపుల్గా పెడుతున్నాను అంతేనా, ఎగ్జాక్ట్ ఫిగర్స్ అయితే ఇది కాదు. బట్ 1 to 7 వరకు 0 ట్యాక్స్. మిగిలిన వచ్చేటువంటి దానికి మీరు నార్మల్గా ఇండియన్ మార్కెట్లో సంపాదించినా, క్రిప్టో మార్కెట్లో సంపాదించిన, ఎందులో సంపాదించినా మీ పర్సనల్ ఇన్కమ్లో ట్యాక్స్ ఎలాగైతే మీరు ITR రిటర్న్ ఫైల్ చేసి ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి, సేమ్ అలాగే పడుతుంది. ఎందులో? ట్రేడింగ్లో. బట్ ఇన్వెస్ట్మెంట్కి వచ్చేసరికి మాత్రం మీకు వచ్చినటువంటి ప్రాఫిట్స్ మీద 30% ట్యాక్స్, 10% TDS కట్టాల్సిందే. క్లియర్? ట్రేడ్ చేస్తే మాత్రం మీకు నో ట్యాక్స్ అండి, ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు పడుతుంది. ప్లాట్ఫామ్లో ఏదైతే మీకు 0.05% అని, 0.03% అని ప్లాట్ఫామ్ ఫీజు ఉంటుంది. మీరు తీసుకునేటువంటి సెగ్మెంట్ని బట్టి, మీరు ఆప్షన్స్లో తీసుకున్నారా, ఫ్యూచర్స్లో తీసుకున్నారా అని ఒక సెగ్మెంట్ ఉంటుంది కదా, ఆ సెగ్మెంట్ని బట్టి మీకు ట్యాక్స్ అనేది పడుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం అంటే అర్థం ఏంటి? ఒక కాయిన్ కొనుక్కొని హోల్డ్ చేశారు. వన్ డే కంటే ఎక్కువ చేస్తే దాన్ని ఏమంటారు? హోల్డింగ్ అంటారు. ఈరోజు కొన్నారు, రేపు అమ్మారు, దీన్ని ఏం చేసినట్టు? హోల్డ్ చేసినట్టు. హోల్డింగ్ చేస్తే హోల్డింగ్ ప్రాఫిట్ మీద 30% ట్యాక్స్ కట్టాలి, 10% వరకు TDS కట్టాలి. ఓకే, బట్ ట్రేడింగ్లో మనం ఏం చేస్తాము? బై చేస్తాము. ట్రేడింగ్లో మనం ఏం చేస్తామండి? బై చేస్తాము, సెల్ చేస్తాము. సో ఇక్కడ హోల్డింగ్ ప్రసక్తే లేదు, హోల్డ్ చేసేది లేదు. రెండోది ఎఫ్ఎన్ఓలో చేస్తున్నాం, లేదా అంటే ఫ్యూచర్లో చేస్తున్నాం, లేదంటే ఆప్షన్స్లో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ హోల్డ్ చేసేది లేదు. కాబట్టి ఇక్కడ మీకు 30%, 10% TDS, 30% ట్యాక్స్ అనేటువంటి పరిస్థితి మీకు లేనే లేదు. ఇది మాత్రం మీరు మర్చిపోకండి. క్లియర్? ఎఫ్ఎన్ఓలో కూడా మళ్ళీ ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఎఫ్ఎన్ఓలో కూడా మనం ఎఫ్ఎన్ఓ గురించి చూస్తున్నాం. ఓకేనా, BTC అండ్ ఎథేరియం, ETH. ఎఫ్ఎన్ఓలో కూడా 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ఎక్స్పైరీ ఉంటుంది, ఇంకొకటి నో ఎక్స్పైరీ. 2 రకాలు ఉంటుంది. ఓకేనా, అలాగనే ఎక్స్పైరీ ఉంది, నో ఎక్స్పైరీ ఉంది. ఇందులో మీరు ఏదైతే తీసుకుంటున్నారో నో ఎక్స్పైరీలో మీకు ఇక్కడ డికే ఉండదు, ఎక్స్పైరీలో మీకు డికే ఉంటుంది. ఇందులో మీరు సెల్లింగ్ చేసుకోవచ్చు. ఓకే, ఈ నో ఎక్స్పైరీలో మీకు డికే ఉండదు. డెల్టా వాల్యూ ఎక్కడ చూసినా 1 ఉంటుంది. డికే ఉండదంటే అర్థం ఏంటి? డెల్టా వాల్యూ 1 ఉంటుంది, అక్కడ నో డికే అనేది ఉంటుంది. సో దీన్ని ఏమంటారంటే క్రిప్టో, ఓకేనా, క్రిప్టో పెర్పెక్చువల్ అంటారు దీన్ని. సో డికే లేనిది, నో ఎక్స్పైరీ ఉన్నది, అలాగే డికే ఉన్నది, ఎక్స్పైరీ ఉన్నది. ఈ రెండింటికి తేడాను నేను మీకు చూపిస్తాను. అంటే అది ఎలా ఉంటుంది, ఇది ఎలా ఉంటుంది, మీకు క్లియర్గా నేను రియల్గా మీకు చూపిస్తాను. ఇందులో క్రిప్టోలో ట్రేడ్ చేసేటప్పుడు మనం ఏం చేయాలి, ఎలా చేయాలి? క్రిప్టోని మనం ఏం చేయాలంటే సాధారణంగా మనము ఇండికేటర్స్ని వాడతాం. క్రిప్టో ఇండికేటర్స్ ఏంటి? సో ఇందులో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో చేసినట్టుగా చేయకూడదండి. బ్యాంక్ నిఫ్టీలో చేసినట్లుగా మనం చేయకూడదు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ తీసుకొని, పొజిషన్ తీసుకొని ఇమీడియట్లీ ఎందుకు ఎగ్జిట్ అవుతామంటే డికే ప్రాబ్లం, అంతేనా? క్రిప్టోలోని నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మైండ్ సెట్తో చేయకూడదు. ఇందులో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీలో ఏముంది? ఇక్కడ ట్రేడ్ తీసుకున్నాం అనుకోండి, 10,000 ఇన్వెస్ట్ చేసామనుకోండి, 2,000 మనం ఏం చేస్తామండి? స్టాప్ లాస్ పెడతాం. ఇక్కడ టార్గెట్కి ఇక్కడ ఎంట్రీ తీసుకున్నాము, 2,000 ఏమో SL పెట్టాము, అలాగే టార్గెట్ ఏమో ఇక్కడ పెట్టుకున్నాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైపోతుంది?
ఇప్పుడు ఇండియన్ మార్కెట్కి క్రిప్టో మార్కెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు చెప్తాను. ఇండియన్ మార్కెట్కి క్రిప్టో మార్కెట్కి ఉన్నటువంటి డిఫరెన్స్ మీకు చెప్తానండి. ఇండియన్ మార్కెట్లో మీకు లీవరేజ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు ఇంట్రాడేలో చేశారనుకోండి, ఇంట్రాడే ఎంత ఉంటుందండి లీవరేజ్? 5%. బట్ క్రిప్టోలో మీరు చేశారనుకోండి 0 to 2000% లీవరేజ్ ఉంటుందండి. ఇండియన్ మార్కెట్లో మీకు ₹1 ఉందనుకోండి, ₹1తో ₹5 వరకు మీరు లీవరేజ్ తీసుకోవచ్చు మ్యాక్సిమం. అది కూడా ఇంట్రాడేలో 5 times, ఓకేనా? 5x, రూపాయికి 5 times అంటే ₹5. అదే మీరు క్రిప్టోలో అదే రూపాయి ఉందనుకోండి, మీరు ₹2000 వరకు, ఒకే రూపాయి, బట్ మీరు దాన్ని ₹2000గా లీవరేజ్ తీసుకొని కన్వర్ట్ చేసుకోవచ్చు. అంటే మీకు ప్రాఫిట్ వస్తే 2000 మీద వస్తుంది, లాస్ వచ్చినా కూడా ఈ ₹1 జీరో అవుతుంది. అర్థమవుతుందా? లీవరేజ్ తీసుకుంటే ప్రాఫిట్ వస్తే 2000 మీద మీకు ప్రాఫిట్ వస్తుంది, లాస్ వస్తే మాత్రం ఎంత వస్తుంది? ₹1 వస్తుంది. పాయింట్ అర్థం తీసుకోండి. సో 2000 times వరకు మీకు లీవరేజ్ ఇస్తున్నటువంటి ఎక్స్చేంజ్లు ఉన్నాయి. సో డెల్టా ఎక్స్చేంజ్ మనకు 200% ఇస్తుందండి, 200 times ఇస్తుంది. ఇది వరకు 100 times ఉండేది, ఇప్పుడు 200 times వచ్చింది రీసెంట్గానే. అదే మీకు ఎగ్జినెస్ అనుకోండి 2000 times ఇస్తుంది. అన్లిమిటెడ్ లీవరేజ్ కూడా ఉంది. బట్ అన్లిమిటెడ్ లీవరేజ్ అంటే జస్ట్ ఒక్కసారి ఇలా పైకి వెళ్ళి కిందకు వచ్చింది అనుకోండి, ఎక్కడికి వెళ్ళవసరం లేదు. ఒక పాయింట్ పైకి వెళ్ళి ఒక పాయింట్ కిందకు వచ్చిందంటే స్టాప్ లాస్, మొత్తం క్యాపిటల్ 0. 2000 కూడా అలాగే ఉంటుంది. సో రెండింటికి తేడా అని చెప్తారు, రెండింటికి డిఫరెన్స్ మీకు చెప్తాను. ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఇప్పుడు మొట్టమొదటిగా మనం ఏం చేద్దామంటే క్రిప్టోలో ఇండికేటర్స్ గురించి మనం చూద్దాం. ఇండికేటర్స్ని ఏం పెట్టుకోవాలి? ఇండికేటర్స్ని మనం ఏం పెట్టుకుంటాం? మూవింగ్ యావరేజ్, ఈఎంఏ. సో ఇండికేటర్స్ మనం ఏమేమి వాడతామంటే EMA 9, EMA 11, EMA 45. సో నేను వాడుతున్నటువంటివి ఇవే. యాక్చువల్లీ నేను నేర్చుకున్నది అవే, నేను దీని మీద ఫోకస్ చేసిన చాలా బాగా పనిచేస్తున్నాయి. సో వేరే దాంతో పనే ఉంది. ఫ్యూచర్లో మీకు ఇంతకంటే బెస్ట్గా పనిచేసి ఏమైనా ఉంటే దాన్ని వాడుకోండి. సార్ జూరిక్ మూవింగ్ యావరేజ్ పనిచేయదా అంటే అన్నీ పనిచేస్తాయి. దేనికి మీరు అలవాటు పడితే దానినే వాడుకోండి. క్లియర్? EMA 9, EMA 11, EMA 45. ఇప్పుడు మీకు కనబడుతున్నటువంటి ఇండికేటర్ ఆల్రెడీ స్క్రీన్ మీద పెట్టింది అదే. EMA 9, EMA 11 ఏదైతే ఉందో ఈ రెండు కూడా ఫ్రెండ్స్ లాంటివి అనమాట. అలాంటివి రెండు ఎక్కడైతే క్రాస్ ఓవర్ ఇస్తున్నాయో, ఈ రెండు ఎక్కడైతే క్రాస్ ఓవర్ ఇచ్చి వెళ్తున్నాయో, అలాగే EMA 45 ఏదైతే ఉందో ఈ EMA 45 కింద ఉండి 9, 11 పైన ఉన్నప్పుడు మీకు అప్ సైడ్ మీకు ట్రేడ్ దొరుకుతుందండి. ఇక్కడ మీరు చూడండి క్రాస్ ఓవర్ ఇక్కడ వచ్చింది, బట్ 45 అనేది క్రాస్ అయింది. ఇక్కడ క్రాస్ అయింది అంటే మీకు ట్రేడ్ ఎక్కడ దొరికింది? ఇక్కడికి వస్తేనే కానీ ట్రేడ్ దొరకలేదు. ఈ పాయింట్స్ అన్ని క్యాచ్ చేసాం. మీరు ఎక్కడ చూడండి క్రాస్ ఓవర్, ఇవి క్రాస్ ఓవర్ అయినంత మాత్రం సరిపోదు. ఈ 45ని కూడా క్రాస్ ఓవర్ తీసుకొని వచ్చిన తర్వాత మీకు డౌన్ సైడ్ మీకు కంప్లీట్గా ట్రెండ్ అనేది వచ్చింది. రెండోది ఈ EMA గురించి మీరు బ్యాక్ టెస్ట్ చేస్తే మీకు అర్థమైపోద్ది. నేనైతే పెద్దగా చెప్పాలనుకోవట్లేదు దీని గురించి. ఆల్రెడీ ఇండికేటర్లు క్రాస్ ఓవర్లు ఎలా వాడుకోవాలి మీ అందరికీ తెలుసు కదా. సో దాని గురించి పెద్దగా నేను చెప్పాలనుకోవట్లేదు. మెయిన్ది 45 ఏదైతే ఉందో ఇది లాంగ్ టైం ఫ్రేమ్, అంటే లాస్ట్ 45 క్యాండిల్స్. అదే మీకు 9, 11 ఉందనుకోండి, లాస్ట్ 9 క్యాండిల్స్, లాస్ట్ 11 క్యాండిల్స్. సో లాస్ట్ 45 క్యాండిల్స్లో ఉన్నటువంటి ట్రెండ్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్ ఉంటుంది. సో 9, 11 ఇవి రెండు కూడా క్రాస్ ఓవర్ ఇచ్చి మాట్లాడుకు వెళ్ళిపోతున్నాయి. బట్ 45 క్రాస్ ఓవర్ ఇచ్చేంత వరకు మనకు ట్రేడ్ అనేది దొరకలేదు. ఈ రెండు ఎక్కడ క్రాస్ ఓవర్ ఇచ్చి ఇక్కడే క్రాస్ ఓవర్ ఇచ్చేసి, బట్ 45 క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత చూడండి ట్రెండ్ ఎంత క్లియర్గా వచ్చిందో. సో అప్పటి వరకు మనం హోల్డ్ చేయగలిగాం అనుకోండి, అప్పటి వరకు మనం ఆగి 45 క్రాస్ ఓవర్ ఇచ్చిన తర్వాత మీరు ట్రేడ్ తీసుకోగలిగితే మంచి ట్రెండ్ అనేది మీకు దొరుకుతుంది. సో ఇండికేటర్స్ అనేవి మీకు 9, 11, 45 ఇవి మీరు జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి. ఇక్కడ క్రిప్టోలో మనకు లేవరేజ్ అనేది హెవీగా ఇవ్వడం వలన మీకు ఇందులో క్రిప్టోలో లేవరేజ్ అంటే ఏదైనా అంతే సార్, క్రిప్టోలో కాదు ఏదైనా సరే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లేవరేజ్ అంటే మీకు అర్థమైపోవాలి. MTF మనకు స్టాకులు తీసుకుంటున్నాం కదా, MTFలో ఎలా అండి, MTFలో తీసుకునేటువంటి ట్రేడ్ 20% లాస్కి వెళ్తే మీ ట్రేడ్ ఎగ్జిట్ అయిపోద్ది. తెలుసా మీకు ఈ విషయం? ఎందుకు ఎగ్జిట్ అయిపోద్ది అంటే వాడు 4 times మీకు మార్జిన్ ఇస్తున్నాడు. ఎగ్జాంపుల్ ఓకేనా, క్లియర్గా మీరు 10,000 పెట్టారు, 50,000 రూపాయలు స్టాకులు కొనేశారు. వాడు 4 times మార్జిన్ ఇచ్చాడు, టోటల్ 50,000. మీరు పెట్టిందంతా 10,000.
బట్ కొన్నిది ఎంత 50,000. ఇప్పుడు ఎప్పుడైతే 20% 50,000లో 20% ఎంత 20% లాస్ వచ్చిందో 50,000లో 20% ఎంత 50,000 ఎస్ 8K. అంటే 8K లాస్ వచ్చేసరికి వీడు ఏం చేస్తాడంటే పొజిషన్ని ఎగ్జిట్ చేసేస్తాడు. అప్పుడు బ్యాలెన్స్ ఎంత ఉంటుందో మన అకౌంట్లో 25% మైనస్ అయ్యేసరికి 0 అయిపోద్ది. పాయింట్ అర్థం చేసుకోండి, ఓకేనా? కానీ 20%గా వాడు ఏం చేస్తాడు, ఎగ్జిట్ చేసేస్తాడు. మిగిలిన 5% ఏదైతే ఉందో అది వాడు వడ్డీకి, ఏమైనా ప్లాట్ఫామ్ ఛార్జెస్ ఏమైనా ఉంటే, గవర్నమెంట్ ట్యాక్సెస్ కానీ వీటన్నిటికి కూడా ఈ 2,000 పక్కన మిగిలించుకొని మీకు సెటిల్ చేసేటప్పుడు ఈ 2,000 నుంచి 1,500 1000 మొత్తం కట్ చేసుకొని బ్యాలెన్స్ ఒక 800 700 వెనక్కేస్తాడు. క్లియర్? చూడండి, మీరు 10,000 తెచ్చుకున్నారనుకోండి క్రిప్టో కోసం, 10,000 తెచ్చుకుంటే మీరు 100 టైమ్స్ లేవరేజ్ తీసుకున్నారనుకోండి, 100x లేవరేజ్, 10,000 100 టైమ్స్ చేసుకోండి. 10,000 ఇది 10,000 100 టైమ్స్ అంటే 2 సున్నాలు అయ్యాను పక్కన. అంటే 10,000 తెచ్చుకొని ఎంత ట్రేడ్ చేయొచ్చు? 10 lakhs. 10 లక్షలు. ఎంత? 10 లక్షలు 10,000 ఎంత పర్సెంటేజ్ చెప్పండి? 1% కదా, 1%ఏనా? అంటే 10 లక్షల రూపాయలు అంటే 10,000 మీరు మార్కెట్లో పెట్టి 10 లక్షల రూపాయలు 100% 100 టైమ్స్ మీరు మార్జిన్ తీసుకున్నారనుకోండి, లేవరేజ్ తీసుకున్నారనుకోండి, మీ ట్రేడ్ ఎంతలో ఎగ్జిట్ అయిపోద్ది చెప్పాలి. లాస్ వస్తే ఎంతలో ఎగ్జిట్ అయిపోద్ది చెప్పాలి. ప్రాఫిట్ వస్తే 10 లక్షలు మీరు ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. బట్ లాస్ వస్తే ఎంతలో ఎగ్జిట్ చేసేస్తాడు చెప్పండి? 2,000 కన్నా 1%. పైకి వెళ్ళకుండా మీకు ఆపోజిట్లోని టోటల్ మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ ఎంత? 10 లక్షల్లో 1% లాస్ రాగానే మీ స్టాప్ లాస్ హిట్ అయిపోద్ది, పొజిషన్ ఎగ్జిట్ అయిపోద్ది. దీన్ని ఏమంటారు చెప్పాలి? ఏబడి లిక్విడిటీ అంటారు. దీన్ని ఏమంటారు? ఇందులో లిక్విడిటీ అంటారు. దీన్ని ఏమంటారు? లిక్విడిటీ అంటారు. లిక్విడిటీ అయిపోయింది అని చెప్పాలి. 1% మైనస్ అయ్యేసరికి 10 లక్షలకి 10,000 రూపాయలు గాలి కలిసిపోతాయి. లిక్విడిటీ అయిపోయింది. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు 50% 50 టైమ్స్ మార్జిన్ తీసుకున్నారనుకోండి, మీ లిక్విడిటీ ఎంత? లేవరేజ్ తగ్గిందంటే ఎస్ఎల్ పర్సెంటేజ్లో చెప్పండి సార్, 2%. అదే మీరు 25 టైమ్స్ లేవరేజ్ తీసుకున్నారనుకోండి 4%. నా పాయింట్ అర్థం చేసుకోండి. అంటే ఎంత ఎక్కువ లేవరేజ్ తీసుకుంటే అంత లిక్విడిటీ దగ్గరగా అయిపోద్ది, అంటే తక్కువ ఉంటుంది. మీరు ఎంత లేవరేజ్ తక్కువ తీసుకుంటే అంత లిక్విడిటీ మీకు ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ MTF చెప్పాను కదా, MTFలో 20% మీకు లేవరేజ్ మీకు మైనస్ అయితే ఎగ్జిట్ చేస్తున్నాడు. కారణం ఏంటి? మీకు వాడు మీ క్యాపిటల్ మీద 4x ఎక్స్ట్రా ఇస్తున్నాడు, ప్లస్ చేసి ఇస్తున్నాడు, అంతే కదా. మీది 10,000 అయితే వాడు 40,000 కలిపి మొత్తం 50,000 ట్రేడ్ చేస్తున్నారు. మరి వాడు వడ్డీ వేసుకునేది ఎంత మీద? 40,000 మీద వడ్డీ వేసుకుంటాడు. కాబట్టి దానికి ఛార్జెస్ అని వడ్డీ అని ఉంటుంది. బట్ ఇక్కడ మీకు లేవరేజ్ ఇచ్చేవాడు రూపాయి కూడా మీకు వడ్డీ అయ్యాడు, ఓన్లీ ప్లాట్ఫామ్ ఫీజు మాత్రమే తీసుకుంటాడు. ఈ ప్లాట్ఫామ్ ఫీజు మనం చెల్లించాలి. సో లిక్విడిటీ అనేది చాలా దగ్గరగా ఉంటుంది. వాడు కూడా ప్లాట్ఫామ్ ఫీజుని పక్కన పెట్టుకొని లిక్విడిటీ ఇస్తాడు. సో ఎవరు కూడా ఫ్రీగా ఎవరు సర్వీసు గమనించండి. ఇప్పుడు ఇందులో మనకు 200% మనకు లేవరేజ్ వస్తుంది కదా అని మనం లేవరేజ్ తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు క్యాపిటల్ 0 అయిపోద్ది, అంటే పెట్టిన అమౌంట్ 0 అయిపోద్ది. కాబట్టి మ్యాక్సిమం 25%, మ్యాక్సిమం 50%. ఎంత లేవరేజ్ తీసుకోవాలి? 25 to 50. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 అనుకుందాం. మీ అకౌంట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 10,000 అనుకుందాం. 10,000లో మీరు ఒక 2,000 తీశారు. ఎంత? 2,000 అంటే ఎంత? 20%ని వాడుకుంటున్నారు. ఎంత వాడుకుంటున్నారు చెప్పాలి? ఎంత వాడుకుంటున్నారు? 20%. 20%లో 25 టైమ్స్ మీరు ఏం చేయాలి? లేవరేజ్ తీసుకోవాలి. ఎంత తీసుకోవాలండి? 20%లో 25 అంటే 2,000కి 25%, 25 టైమ్స్ మనం తీసుకున్నాం అనుకోండి, ఎంత అవుతుంది? 0.4% అండి. 4%. ఓకేనా? అంటే మీరు తీసుకున్న ట్రేడ్ 4% మైనస్ అయితే మీ 2,000 పోతాయి. క్యాల్కులేషన్ మైండ్లో పెట్టుకోండి. ఇండియా నాకు స్టార్టింగ్లో చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను మీకు. సెల్లింగ్ ఉంది కదా, మనం ఏం చేస్తాం? బిట్ కాయిన్ ఇలా నడుస్తుంది. ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇక్కడికి వెళ్ళి ఎక్కడ సెల్ చేశాను, ఎక్కడ సెల్ చేశాను. ఇప్పుడు మార్కెట్ ఈ మధ్యలోనే కదా తిరుగుతుంది.
ఈ మధ్యలో తిరుగుతున్నప్పుడు పొరపాటున ఎప్పుడైనా ఒకసారి ఇలా వెళ్ళి వచ్చేసింది అనుకోండి, ఇండియన్ మార్కెట్లో ఏం జరుగుతుందో చెప్పండి. బాగా ప్రీమియం సిటీకే వచ్చి ఎంత వచ్చిందని చూసుకునేసరికి ఏమైందంటే ఇది లిక్విడిటీలో ఎగ్జిట్ అయిపోయింది. మనం స్టాప్ లాస్ పెడితే ఏమవుతుంది, ఇక్కడ ఎస్ఎల్ హిట్ అయిపోయి మిగిలిన డబ్బులు మిగిలిపోతాయి. సపోజ్ ఇక్కడ మనం 100లో తీసుకున్నామండి, 120లో ఎస్ఎల్ పెట్టాం, సెల్ చేసాం కదా, 120లో ఎస్ఎల్ పెట్టాం, 130, 140, 150 వరకు వెళ్ళి మళ్ళీ 80కి వచ్చేసింది అనుకోండి, మీకు ఎంత ప్రాఫిట్ ఉంటుంది? 20 పాయింట్లు ప్రాఫిట్ ఉంటుంది. పైకి వెళ్ళి కిందకు వస్తే చాలు. బట్ ఇందులో ఆ సీన్ లేదు. ఇక్కడ ఒక్కసారి లిక్విడిటీని టచ్ చేసి వచ్చిందా అది పోయినట్టే, ఆ పొజిషన్ అక్కడ ఉన్న డబ్బులు పోయినట్టే, జీరో అయిపోతాయి. సో అందుకని జాగ్రత్తగా చేయాలి. ట్రేడ్ తీసుకునేటప్పుడు మైండ్ దగ్గర పెట్టుకొని చేస్తే ప్రాఫిట్ ప్రాబబిలిటీ ఎలా ఉంటుందో తెలుసా? సపోజ్ 100% మీరు లేవరేజ్ తీసుకున్నారు, 100 టైమ్స్ లేవరేజ్ తీసుకున్నారు, 1000 రూపాయలు పెడితే 1,00,000 రూపాయలతో ట్రేడ్ చేయొచ్చు. ఎంతతో చేయొచ్చు? బట్ ఈ 1000 ఆ పెట్టిన అమౌంట్ ఎస్ఎల్ అనుకోవాలి, అయిపోతుంది కదా, మళ్ళీ ఇంకొక 1000 చెయ్యండి. ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే ప్రాఫిట్ వస్తే 1,00,000 మీద వస్తుంది, లాస్ వస్తే 1K మాత్రమే పోతుంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ లేవరేజ్. తక్కువ డబ్బులతోనే మనం ఎక్కువ ప్రాఫిట్స్ తీయచ్చు, బట్ లాస్ వస్తే మాత్రం మన క్యాపిటల్ మొత్తం జీరో అవుతుంది. అందుకనే దాన్ని ఏం చేయాలంటే మన దగ్గర 10,000 ఉన్నాయనుకో, 1000 లేదా 2,000 ఎలాగో మనం దాన్ని డైవర్సిఫై చేసుకోవాలి. పెట్టిన అమౌంట్ని కంప్లీట్గా మనం ఏం చేయాలంటే స్టాప్ లాస్ అనుకోవాలి. ఓకేనా? అనుకుంటే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే, ఇప్పుడు చూడండి, మీకు డెల్టా ఎక్స్చేంజ్ ఓపెన్ చేసుకోండి. నేను లింక్స్ మీకు గ్రూప్లో పెట్టాను. డెల్టా ఎక్స్చేంజ్లో అయిన తర్వాత ఎక్స్చేంజ్ అనేది ఇలా వస్తుంది. జస్ట్ మార్కెట్స్ మీద క్లిక్ చేశారనుకోండి, ఇలా వస్తుంది. ఇవి ఆప్షన్స్ అండి. ఏ ఆప్షన్స్? ఇక్కడ చూడండి, బీటీసీ, ఇదేమో ఎథేరియం. ఓకేనా? దీనిలో చూడండి ఎక్స్పైరీస్ ఎలా ఉన్నాయి చూడండి. ఇవి ఈ రోజు ఉంది కదా, ఈరోజు, రేపు, ఎల్లుండు, ప్రతిరోజు ఎక్స్పైరీలు ఉంటాయి. దీనిలో రోజు ఎక్స్పైరీ ఉంటుంది. రోజు ఈ ఎక్స్పైరీస్ ఉన్నటువంటి ప్రీమియం ఇవి చూడండి. ఇవి చూసారు, ఇవి కనబడుతుంది. ఇది మీకు ఎక్స్పైరీ ఉంటుంది. రాత్రి 11, 12 గంటలకు సంథింగ్ ఆ టయానికి ఇది ఎక్స్పైర్ అయిపోద్ది. అందుకే ఆల్రెడీ దగ్గరకు వస్తాయి. అంటే రోజు దీనిలో మీకు ఏమవుతుందంటే మూమెంట్ వచ్చిందనుకోండి, గట్టిగా మీకు హీరో జీరోలు వచ్చేస్తాయి అన్నమాట దీనిలో. సో ఆ హీరో జీరోలు జోలికి వెళ్ళకండి, ఆ మార్కెట్ అసలు అది చేయొద్దు. సో లేదు, రేపు ప్రీమియం చూడండి 26 రూపాయలు ఉంది. ఈరోజు ప్రీమియం ఎంత ఉంది చూడండి, ఎడదా మనీ దగ్గర 13 రూపాయలు ఉంది. రేపటికి ఇది 2 రోజుల తర్వాత అవతల దానికి ఎంత ఉందండి, 43 రూపాయలు ఉంది. ఒక వారం తర్వాత దానికి ఎంత ఉంది చూడండి, 60 రూపాయలు ఉంది. అలాగే మంత్ ఎండ్కి ఎంత ఉంది చూడండి, 104 రూపీస్ ఉంది. పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ మీకు. ఎడదా మనీ దగ్గరకు వచ్చేసరికి ఇది ఎథేరియం చూపించాను. అలాగే బిట్కాయిన్ కూడా చూడండి, ఈరోజు ఎంత ఉందండి, ఏ డేట్ తీసుకున్నాం మేము, మంత్ ఎండ్ తీసుకున్నాం. జూలై 26కి ఎంత ఉంది, 1887 రూపాయలు ఉంది. అలాగే రీసెంట్ వీక్లో మన 19వ తారీఖు ఇది వీక్లీ ఎక్స్పైరీ 1100, అంటే 1800 నుంచి 1100కి వస్తుంది. అలాగే ఎల్లుండు 16వ తేదీన ఎక్స్పైరీకి చూడండి 634. 15వ తేదీన ఎక్స్పైరీ చూడండి, సేమ్ మన ఆప్షన్ చైన్ ఎలా ఉంటుంది ఇది కూడా అంతే. ఇక్కడ చూడండి మీకు సింపుల్గా ఇక్కడ ఇచ్చాడు చూసారా, ఆస్క్ బిడ్ క్వాంటిటీ ఇక్కడ ఇచ్చేసాడు. ఆస్క్ బిటీసీ, ఆస్క్ బిడ్ క్వాంటిటీ, డెల్టా వాల్యూ ఎంత ఉందో చూడండి. ఇక్కడ మీకు క్లియర్గా డెల్టా వాల్యూ ఎంత ఉంది, ఎక్కడ ప్రీమియం తీసుకుంటే ప్రీమియం ఎంత మూవ్ అవుతుందో డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడే ఇస్తున్నాడు. సో ఇది మాత్రమే కాకుండా ఇది మీకు ఆప్షన్స్. ఇది మాత్రం కాకుండా మీరు డైరెక్ట్గా ఫ్యూచర్లో కూడా చేయొచ్చు. దీనిలో మ్యాక్సిమం మనం ఏం చేయాలంటే ఆప్షన్లో తీసుకున్నప్పుడు మీకు లేవరేజ్ అనేది అలాగే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీరు ఫ్యూచర్లో తీసుకున్న ఆప్షన్లో తీసుకున్న ఇక్కడ మీ లేవరేజ్ అనేది చూడండి ఎంత ఉందండి. ఇది ఇక్కడ 100 టైమ్స్ ఉంది. ఇందాక మనం ఎందులో చూసాం, బీటీసీ పైన ఇచ్చాడు 200 టైమ్స్. అంతేనా? బీటీసీ పైన కదా. ఎస్ సార్, నేను కూడా చూస్తున్నా. అవునవును, అదే బీటీసీ 200 టైమ్స్ ఇచ్చాడు. సో అది వదిలేయండి, మనకు అవసరం లేదు. సో ఫ్యూచర్లో చేద్దాం అనుకున్నాం అనుకోండి, ఇది ఫ్యూచర్. సో ఎప్పుడు కూడా క్రిప్టోలో మీరు మినిమం 15 మినిట్స్ టైం ఫ్రేమ్ ఉండాలండి, 5 to 15. లో టైం ఫ్రేమ్లో అస్సలు చేయకూడదు బీటీసీని. క్రిప్టోని ఎప్పుడు కూడా లో టైం ఫ్రేమ్లో చేయకూడదు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చిన్నది అర్థం అవ్వడానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తానండి, చూద్దాం. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఉదాహరణకి ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ మీరు ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఇక్కడ మీకు ఎస్ఎల్ పెట్టుకున్నారు అనుకుందాం. ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, లేదంటే కంప్లీట్గా లిక్విడిటీ కూడా వదిలేయచ్చు.
అర్థమవుతుందండి. లిక్విడిటీ కూడా మీరు వదిలేయచ్చు, ఎస్ఎల్ పెట్టుకోవచ్చు, లిక్విడిటీ కూడా వదిలేయచ్చు. ఇక్కడ ట్రేడ్ తీసుకున్నారు, ఇక్కడ ఎస్ఎల్ పెట్టుకున్నారు, ఇక్కడ మీకు లిక్విడిటీ ఉందనుకోండి, ఈ లెవెల్కి వస్తే కంప్లీట్గా మీ ప్రాఫిట్ మీ క్యాపిటల్ అనేది జీరో అయిపోతుంది. ఏ క్యాపిటల్? డిప్లాయ్ చేసిన క్యాపిటల్. ఏ క్యాపిటల్ అండి? ఓన్లీ డిప్లాయ్ చేసినటువంటి క్యాపిటల్ మాత్రమే. గమనించాలి ఈ విషయాన్ని. సో ఎస్ఎల్ మీరు ఇక్కడ పెట్టుకుంటే ఇక్కడ ఎస్ఎల్ వరకు ఉండొచ్చు. లేదనుకోండి ఒకవేళ మార్కెట్ పొరపాటు ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, వన్స్ ఇక్కడికి వచ్చేసి లిక్విడిటీని టచ్ చేసి వెళ్ళిపోయింది అనుకోండి, మీ క్యాపిటల్ జీరో అయిపోద్ది. అదేంటి మార్కెట్ పైన ఉంది కదా, నేను తీసుకున్న దానికంటే పైన ఉంది కదా, నాకు ప్రాఫిట్ రావాలి కదంటే రాదు. ఎందుకంటే లిక్విడిటీ దగ్గరికి వచ్చేసరికి మీ క్యాపిటల్ మొత్తం జీరో అయిపోయింది అక్కడ. సో ఇంకా ఉండడానికి అక్కడ ఛాన్సెస్ అనేవి లేవు. ఇది గమనించుకోవాలి. క్లియర్? ఇది మాత్రం కాకుండా ఇందులో ట్రేడ్ ఎలా తీసుకోవాలి అంటే, ట్రేడ్ ఎలా తీసుకోవాలి దీన్ని మనం ఒకసారి చూద్దాం. ఇప్పుడు చూడండి, ఇది మీకు కనబడుతుంది కదా, ఇక్కడ మార్కెట్స్ మీద క్లిక్ చేయండి. మార్కెట్స్ మీద క్లిక్ చేస్తే బిట్కాయిన్, ఎథేరియము, XRP USDT, తర్వాత ADI USDT, ఇలా చాలా ఉంటాయి, చాలా కాయిన్స్ ఉంటాయి. మీకు ఇక్కడ కాయిన్స్ ఉంటాయి, తర్వాత OA ఉంటుంది, దాని డేటా డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ ఫ్యూచర్స్ ఉంటాయి, వాటికి ఏ దానికి ఫ్యూచర్స్ ఉన్నాయి, కంప్లీట్గా ఏ దానికి ఉన్నాయి చూడండి. ఇక్కడ ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ ఉన్నవి. ఫ్యూచర్స్ ఉన్న అన్నిటిలోనూ కూడా ఆప్షన్స్ ఉండవు, దయచేసి గమనించండి. ఆప్షన్స్ ఎందులో ఉన్నాయి అంటే చూడండి, BTC, ఎథేరియం. ఇందాక చెప్పాను కదా మీకు, ఆప్షన్స్ ఎందులో ఉంటాయి, BTCలోను ఎథేరియంలో ఉంటాయి. ఫ్యూచర్స్ ఇంకా చాలా వాటిలో ఉంటాయి. ఫ్యూచర్స్ మాత్రం కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కానీ అన్నింట్లో ఉండవు. అలాగే ఇందులో కూడా చూడండి, కాల్ పుట్ స్ప్రెడ్ ఉంది చూసారా, స్ప్రెడ్ వేసుకుంటే 200 టైమ్స్ మార్జిన్ ఇస్తున్నాడు. ఇందులో కూడా మీకు రెడీమేడ్ స్ట్రాటజీస్ ఉంటాయి కొన్ని, బట్ ఆ స్ట్రాటజీలు వీటన్నిటిని మీరు ఇండివిజువల్గా కొంత నాలెడ్జ్ తెచ్చుకున్న తర్వాత మీరు ట్రై చేయండి తప్ప అప్పుడే ఏమీ వద్దు. ప్రస్తుతానికి మీరు ఏదైనా చేశారనుకోండి, అయితే ఆప్షన్లో చేయండి, లేదంటే ఫ్యూచర్లో చేయండి, అంతే తప్ప వేరే ఇద్దరు కూడా మీరు ట్రై చేయొద్దు. సో మ్యాక్సిమం మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్పి బ్యాంక్ నిఫ్టీ చూద్దామండి ఒకసారి. బ్యాంక్ నిఫ్టీలో హైయెస్ట్ మూమెంట్ ఎంత వస్తుందో చెప్పండి. అంటే మీకు ఎలక్షన్ మూమెంట్ లాంటిది వదిలేయండి, మ్యాక్సిమం మూమెంట్ ఒక 1500 పాయింట్లు, 1500 పాయింట్లు, అంతేనా? ఒక రోజంతా 6 అవర్స్ మనకు ఒక రోజంతా 12 నుంచి 1500 పాయింట్లు మూమెంట్ వస్తుంది. బట్ బిట్కాయిన్లో, BTCలో 5 మినిట్స్లో మినిమం ±, 1250 పాయింట్లు వస్తుందండి. 5 నిమిషాల్లో ±లో ఎన్ని పాయింట్లు? 1250 పాయింట్లు పైకి కానీ 1250 పాయింట్లు కిందకి కానీ మ్యాక్సిమం. అర్థమై 100% మీకు ప్రాఫిట్ వచ్చింది అనుకోండి, ₹1,00,000 పెట్టారు అనుకుందాం ఎగ్జాంపుల్, లేవరేజ్ 100 టైమ్స్ తీసుకున్నారు అంటే మీకు ఎంత వచ్చినట్టు? 1,00,000 పెట్టి లేవరేజ్ 100 టైమ్స్ తీసుకుంటే ఎంత వచ్చినట్టు? 1 crore. 1 crore. ఒక 2% ప్రాఫిట్ వచ్చిన ఎంత వస్తుంది చెప్పండి ఇప్పుడు? 2% 2 lakhs. 20% వస్తే కానీ క్యాపిటల్ ఎంత అప్పటికి మీరు పెట్టిన క్యాపిటల్ ఎంత? 1 lakh. బట్ 100 టైమ్స్ తీసుకున్నారనుకోండి, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, 100 టైమ్స్ లేవరేజ్ తీసుకున్నారనుకోండి, మీరు ఎంట్రీ ఇక్కడ తీసుకుంటే మీ SL ఇక్కడే ఉంటుంది, లేవరేజ్ ఎత్తడు ₹1,00,000. బట్ మీ లేవరేజ్ SL ఇక్కడికి వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఇక్కడికి వచ్చేలాగైనా సరే మీరు ఏం చేయాలి? SL చూసుకోవాలి. అది ఎన్ని టైమ్స్. అందుకే బాగా మైండ్లో పెట్టుకోండి, 25% కంటే ఎక్కువ తీసుకోకండి, ఇంకా తక్కువ తీసుకోండి, 10% తీసుకోండి, నో ఇష్యూ. నేర్చుకున్నంత వరకు 5% తీసుకోండి. లేవరేజ్ బాధ లేకుండా SL మెయింటైన్ చేసుకోండి. లాంగ్ టర్మ్ ట్రేడ్ని లాంగ్ టర్మ్లో మీరు ఏం చేయాలి? లాంగ్ టర్మ్లో ట్రేడ్ని ఏం చేయాలి? హోల్డ్ చేయండి. క్లియర్? ఇప్పుడు మనము మన స్టాక్స్ని ఎలాగైతే మనము ట్రాక్ చేస్తున్నామో అలాగే మరి దీనిని కూడా మనము ట్రాక్ చేయాలి కదా. కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి, రాసుకోండి. పాయింట్ నెంబర్ 1, EMA ఇండికేటర్స్. ట్రేడ్ తీసుకునే ముందు EMA ఇండికేటర్స్ ఏంటంటే 9, 11, 45. క్లియర్? మ్యాక్సిమం మీరు 15 మినిట్స్ చూస్తే మంచి లాంగ్ ట్రేడ్లు దొరుకుతాయి. లిక్విడిటీ కూడా మీకు ప్రాబ్లం లేకుండా 25 టైమ్స్ కంటే బిలో ఉండేలా చూసుకోండి. లిక్విడిటీ అంటే మీ మార్జిన్ 25%కి బిలో ఉండేలా చూసుకోండి. అంతకు మించి మార్జిన్ వద్దు, ఎందుకంటే మనం ఆరితేరిపోయిన వాళ్ళం కాదు. నేను చాలా మిస్టేక్స్ పెట్టాను, మిస్టేక్ చేశాను నేను కూడా. అర్థం కాక 10,000 100% పెట్టేసినప్పుడు ఇమీడియట్గా స్టాప్ లాస్ హిట్ అయిపోయింది. ఎందుకు హిట్ అయిపోయిందో తెలీదు.
ఎందుకు ఎందుకు జరిగిందో తెలీదు. సో మిస్టేక్స్ చేశాను కాబట్టే మీరు చేయకండి అని నేను చెప్పగలుగుతున్నాను. మీరు నెక్స్ట్ చూడాల్సిన సెకండ్ పొజిషన్, న్యూస్ ట్రాక్ చేయాలి. న్యూస్ యూఎస్లో వచ్చేటువంటి, అమెరికాలో వచ్చేటువంటి ప్రతి న్యూస్ కూడా క్రిప్టో మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. మన సిపిఐ డేటా వచ్చింది కదా, సిపిఐ డేటా వచ్చినటువంటి ఎగ్జాక్ట్ టైంలో క్రిప్టో చూడండి. రెండోది, న్యూస్లోని మనము క్రిప్టో పెరుగుతుంది అనుకోండి, గోల్డ్ పడుతుంటుంది. కొన్నిసార్లు గోల్డ్ పెరుగుతుంది అనుకోండి, క్రిప్టో పడుతుంటుంది. ఎందుకంటే క్రిప్టోలోంచి తీసుకొని వెళ్ళి సేఫ్ అసెట్లోకి వెళ్ళిపోతాయి డబ్బులు. క్రిప్టోకి ఆల్టర్నేటివ్ ఏదైనా ఉందంటే అది గోల్డ్. గోల్డ్ పెరుగుతున్నప్పుడు క్రిప్టో పెరగడం చాలా కష్టం. అలాగే గోల్డ్ పడుతున్నప్పుడు క్రిప్టో పడడం చాలా కష్టం. ఎందుకంటే మ్యాక్సిమం అమౌంట్ అనేది రెండింటిలోకే ఎక్కువ షిఫ్ట్ అవుతూ ఉంటుంది. గమనించండి, క్రిప్టో అండ్ గోల్డ్ అండ్ డాలర్ ప్రైస్. ఎందుకంటే మ్యాక్సిమం వరల్డ్ అంతా కూడా డాలర్ ప్రైస్ మీద చేస్తారు. డాలర్ ఇండెక్స్ పడుతున్నా, ఓకే, వాటిలో కొన్ని వెబ్సైట్స్ పేరు చెప్తున్నాను చూడండి. FX ఫ్యాక్టరీ రాసుకున్నారా? financialjuice.com, ఓకే. నెక్స్ట్ ట్రేడింగ్ ఎకనామిక్స్.com. ఈ సైట్స్లో మీరు ఏం చేయాలంటే ఈ 4 సైట్స్ని కూడా మీరు ఏం చేసుకోవాలి, ట్రాక్ చేయాలి. దాంతోపాటుగా యూఎస్లో వచ్చేటువంటి ఈవెంట్స్ ఉంటాయి కదా, ఫెడ్ న్యూస్ కానివ్వండి, సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా కానివ్వండి, జాబ్లెస్ క్లయింట్స్ డేటా కానివ్వండి, ఏ న్యూస్ వచ్చినా క్రిప్టో రియాక్ట్ అయిపోతూ ఉంటుంది. క్రిప్టో రియాక్ట్ అవుతుంది. అయితే ఏ న్యూస్కి ఎలా రియాక్ట్ అవుతుందో మీరు చూసుకోవాలి. అప్పుడు అర్థమవుతుందా? ఎందుకు ఒకవేళ యూఎస్లో వచ్చినటువంటి న్యూస్ ఏదైతే ఉందో అవి మార్కెట్స్కి, నార్మల్గా ఉన్నటువంటి మార్కెట్స్ పాజిటివ్ అనుకోండి, అది క్రిప్టోకి నెగిటివ్ అవుతుంది. ఎందుకంటే డబ్బులు తీసుకెళ్ళి ఆ మార్కెట్లో పెడతారు, క్రిప్టోలో పెట్టరు. సో నార్మల్ మార్కెట్స్కి నెగిటివ్ న్యూస్ వచ్చినప్పుడు క్రిప్టో పెరుగుతుంటుంది. ఎందుకంటే అందులోంచి డబ్బులు తీసుకొచ్చి ఇందులో పెడుతుంటారు జనాలు. అర్థం చేసుకోండి పాయింట్ని. FXfactory.com, finviz.com, financialjuice.com, tradingeconomics.com. అలాగనే మీరు చూడండి కాయిన్ గ్లాస్, కాయిన్ స్విచ్, హీట్ మ్యాప్. కాయిన్ గ్లాస్, ఈ మూడింటిని కూడా మీరు ట్రాక్ చేసుకోవాలి. హీట్ మ్యాప్ కూడా తెలియాలి. ఎందుకు క్రిప్టో పడుతుంది, ఎందుకు క్రిప్టో పెరుగుతుందో మనకి హీట్ మ్యాప్ ఉంటుంది చూసారా మన స్టాక్స్కి, అలాగనే దీనికి కూడా ఉంటుంది క్రిప్టో హీట్ మ్యాప్, BTC హీట్ మ్యాప్, కాయిన్ స్విచ్, కాయిన్ గ్లాస్. ఇవన్నీ కూడా ఇవి మీకు స్పెషల్ వెబ్సైట్స్ అండి. ఇవి ముఖ్యంగా ఈ 4 ఇవన్నీ దొరికేస్తాయి. FXfactory.com, finviz.com, financialjuice.com, tradingeconomics.com. వీటిని మీరు ట్రాక్ చేసుకుంటూ జాగ్రత్తగా మీరు ట్రేడ్ చేయగలిగితే బ్రహ్మాండంగా ఉంటుంది. క్లియర్? ఇప్పుడు అయిపోయింది, అయితే సరిపేస్తున్నాను నేను. ఇప్పుడు మనం ఎక్స్చేంజ్లో ఎలా ట్రేడ్ చేయాలో మనం చూద్దాం, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బిట్ కాయిన్ చూడండి, ఇది BTC పెట్టాను, ఓకేనా? BTC పెట్టాను. BTCలో నేను ఏం చేస్తానంటే, ఇది డెల్టా ఎక్స్చేంజ్, ఇది ఎక్స్ఎన్ఎస్. డెల్టా ఎక్స్చేంజ్లో ఇంకా నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు వేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బిట్ కాయిన్ చూద్దామండి. ఇది టైం ఫ్రేమ్ చూడండి, 15 మినిట్స్ పెడుతున్నాను. 15 మినిట్స్లో ఇది ఏమవుతుంది, ఫాల్ అవుతుంది. మూవింగ్ యావరేజ్, ఎక్స్పోనెన్షియల్, 3 మూవింగ్ యావరేజ్లు యాడ్ చేశాను నేను. 3 మూవింగ్ యావరేజ్ల్లో మనకి ఏం కావాలి, 11, రెడ్ కలర్ కదా, 11, 9. ఇది ఏం చేద్దాం, గ్రీన్ కలర్ పెట్టుకుందాం, ఓకేనా? ఇంకొకటి ఏంది, ఇంకొకటి ఎంత, వైట్ కలర్ పెడదాం. ఇది 45. ఇప్పుడు 3 పెట్టేశాను నేను. మనం ఇందులో చెక్ చేయాల్సింది ఏంటంటే, ఎప్పుడూ కూడా మనం చెక్ చేసుకోవాల్సినటువంటి ఇంపార్టెంట్ పాయింట్, కొన్ని స్టెప్స్ చెప్తానండి, ఇది రాసుకోండి, నోట్ చేసుకోండి. ఇది చెప్పడం మర్చిపోయాను, చాలా ఇంపార్టెంట్. మనం ఎప్పుడు కూడా క్రిప్టోని మనం ట్రాక్ చేస్తున్నప్పుడు 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో పడిపోతుంది కాబట్టి మనం ట్రేడ్ తీసేసుకుందామని అనుకోకండి. ఎప్పుడు కూడా దీనిలో 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్, 24 అవర్స్, 1 వీక్, 1 మంత్ ఇలా చూసుకోవాలి, ఓకేనా? 1 మంత్లో ట్రెండ్ ఎలా ఉంది చూసుకోండి, 1 వీక్లో ట్రెండ్ ఎలా ఉంది చూసుకోండి, లాస్ట్ 1 వీక్, ఓకేనా? లాస్ట్ 1 మంత్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 1 వీక్లో మీరు ట్రేడ్ చేసే ముందు ముఖ్యంగా చూడాల్సింది ఇది. లాస్ట్ 1 మంత్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 1 వీక్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 24 అవర్స్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 4 అవర్స్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 1 అవర్లో ట్రెండ్ ఎలా ఉంది, లాస్ట్ 15 మినిట్స్లో ట్రెండ్ ఎలా ఉంది. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీరు రాసుకున్నారు. ఇది 15 మినిట్స్, 1 అవర్, 4 అవర్స్, 24, 1 వీక్, 1 మంత్. క్లియర్? ఇప్పుడు మనం చూద్దాం.
ఇది మీకు క్రిప్టో. ఇప్పుడు లాస్ట్ 1 మినిట్లో ఎలా, లాస్ట్ 15 మినిట్స్లో ఎలా ఉంది ట్రెండ్ చెప్పండి. లాస్ట్ 15 మినిట్స్ క్యాండిల్ డౌన్కి వస్తుంది. లాస్ట్ 1 అవర్లో ఎలా ఉంది చూడండి, బులిష్. అంటే ఓవరాల్ ట్రెండ్ చూడండి, ఓవరాల్ ట్రెండ్ లాస్ట్ 15 మినిట్స్లోని ఓవరాల్ బులిష్. లాస్ట్ క్యాండిల్ వద్దు, లాస్ట్ 15 మినిట్స్లోని ట్రెండ్ ఎలా ఉంది, ఇది 15 మినిట్స్ ట్రెండ్. ఓకే, 45 EMA అబవ్ ఉంది, బట్ 9-11 EMAకి డౌన్కి వస్తుంది మార్కెట్. క్లియర్? తర్వాత డే టైం ఫ్రేమ్లో ఎలా ఉంది చూడండి, 1 డే టైం ఫ్రేమ్లో ఎలా ఉంది, డే టైం ఫ్రేమ్లో డౌన్ ట్రెండ్. 1 మంత్లో ఎలా ఉంది చూడండి, 1 మంత్లో ఎలా ఉంది చూడండి, అప్ ట్రెండ్. సో మనం ఎక్కువగా ట్రేడ్ చేసేటప్పుడు 1 డే చూసుకోవాలి. ఎక్కువగా ట్రేడ్ చేసేటప్పుడు 1 డేలో ఎలా ఉంది, 1 అవర్లో ఎలా ఉంది, 1 అవర్లో ఎలా ఉంది. ముఖ్యంగా మనకు కావాల్సింది ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 అవర్ అండ్ 15 మినిట్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. లాస్ట్ 1 అవర్లో ట్రెండ్ ఎలా ఉంది చెప్పండి. ఇండికేటర్స్, ఈ ఇండికేటర్ మొత్తం ఇండికేటర్లు అన్నిటికి పైన ఉంది ట్రెండ్. ఓకే, కాబట్టి అప్ ట్రెండ్ ఉంది ఇక్కడ. ఇప్పుడు లాస్ట్ 50 మినిట్స్లో మనం ట్రేడ్ తీసుకోవాలి కదా. 1 అవర్లో ట్రెండ్ ఏమో అప్ ట్రెండ్ ఉంది, 50 మినిట్స్లో డౌన్ ఉంది. ఇప్పుడు ట్రేడ్ తీసుకోవచ్చా? 4 టైమ్స్ సేమ్ ట్రెండ్ లైన్ దగ్గర నుంచి రిజెక్షన్ వస్తుంది. మీరు ట్రేడ్ తీసుకోవాలంటే 45 దగ్గర నుంచి రిజెక్షన్ అయి వెళ్ళాలి, లేదా 45 బిలోకి రావాలి. ట్రేడ్ తీసుకోవాలంటే ఇలా పైకి వెళ్ళింది రిజెక్షన్ అయింది. ఇక్కడ రిజెక్షన్ అయ్యి కిందకి డౌన్ ట్రెండ్ వచ్చింది. ఎక్కడ ట్రేడ్ దొరికింది, ఇక్కడ దొరికింది ట్రేడ్. ఇక్కడే ఫ్రెండ్స్ ఇద్దరు మాట్లాడుకున్నారు, బట్ ట్రేడ్ తీసుకునేసరికి ఇక్కడ తీసుకున్నాం మనం. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మూవ్ ఎంత, 57,800 నుంచి డౌన్కి ఎంతకు వచ్చిందండి, 57,170. అంటే అప్రాక్సిమేట్లీ 600 పాయింట్లు వచ్చింది. సరిపోతే 600 పాయింట్లు. సో ట్రెండ్ని మీరు కన్ఫర్మ్ చేసుకోండి. అలాగే ఇక్కడ దొరికింది చూడండి, డౌన్కి వచ్చింది, ఇక్కడ రిజెక్షన్ అయ్యి గ్రీన్ క్యాండిల్ వచ్చింది. సపోజ్ ఇక్కడ మీరు తీసుకున్నారనుకోండి, 58,135 నుంచి ఎంతవరకు వెళ్ళింది ఒకే ఒక క్యాండిల్, 58 నుంచి 840, 700 పాయింట్లు మూవ్ వచ్చింది. ఓపిక్గా లేకపోతే క్రిప్టోలో డబ్బులు సంపాదించలేరు. ఇప్పుడు మనం ట్రేడ్ తీసుకోకూడదు. కారణం ఏంటంటే అప్ ట్రెండ్లో ఉన్నప్పుడు 15 మినిట్స్లో రెడ్ క్యాండిల్ పడింది. ఒకవేళ ట్రేడ్ తీసుకోవాలంటే 45 దగ్గరకు వచ్చి సపోర్ట్ తీసుకోవాలంటే ఇప్పుడు నో ట్రేడింగ్ టైం, నో ట్రేడింగ్ జోన్. ఎక్కువగా మనకు ట్రేడ్ వచ్చేటువంటి టైం ఏంటి, ఎక్కువగా మన మార్కెట్లో ఈ క్రిప్టోలో ఎక్కువ ట్రేడ్ వచ్చేటువంటి టైం చూడండి. ఇక్కడ చూడండి మంచి ఫాల్ వచ్చింది తెల్లవారి ఈ సాయంకాలం ఇది. అలాగే ఇది చూడండి, ఇక్కడ అర్ధరాత్రి కనబడుతుందా? ఎందుకు అర్ధరాత్రి? అమెరికా మార్కెట్స్ అవన్నీ ట్రేడ్ అవుతూ ఉంటాయి కదా ఆ టైంలో. ఇది చూడండి మధ్యాహ్నం 12:30. బట్ ఈ ట్రేడ్ చూడండి ఉదయం 8. అంటే ఎప్పుడు అని లేదు, 24 అవర్స్ కూడా ఏ టైంలో అయినా మూమెంట్ రావచ్చు. ఇది చూడండి మధ్యాహ్నం 1:30కి ఫుల్ మూవ్. ఎన్ని పాయింట్లు వచ్చిందండి ఇక్కడ నుంచి? సపోజ్ ఇక్కడే ట్రేడ్ తీసుకున్నాం అనుకుందాం, 55,800 నుంచి 58,200. 8,000 పాయింట్లు వచ్చింది, అప్రాక్సిమేట్లీ 3,500 పాయింట్లు. ఇక్కడ చూడండి ట్రేడ్ ఎక్కడ దొరికింది మనకు, 57,000 నుంచి 54,300, అంటే ఇంచుమించుగా 2,700 పాయింట్లు మూమెంట్. ఇలాంటి వాటిలో మనకి ట్రేడ్ దొరికేస్తే అయిపోయింది. సంవత్సరం అంతా సంపాదించింది ఒక్క రోజులో దొరికేస్తుంది మీకు. ఇక్కడ చూడండి డౌన్ సైడ్ 15 మినిట్స్లో డౌన్ సైడ్ వస్తుంది. ఫ్రంట్స్ ఇద్దరిని క్రాస్ చేసింది, ఇంకా ఫ్రంట్లో మాత్రం క్రాస్ ఓవర్ ఇవ్వలేదు. ఒకవేళ క్రాస్ ఓవర్ ఇచ్చి 45 బిలోకి వచ్చింది అనుకోండి, ఇక్కడ మీరు ట్రేడ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటే టార్గెట్ 57,000 వరకు ఉంటుంది, బిలో వరకు, ఈ లో వరకు. సో మీకు ట్రేడ్ కన్ఫర్మ్ అవ్వాలంటే 45 బిలోకి రావాలి, లేదా ఇక్కడి నుంచి రివర్సల్ అయ్యి పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. ఓపిక్గా ఎదురు చూడాలి, మూమెంట్ కోసం ఓపిక్గా ఎదురు చూడాలి. కానీ వన్స్ మీకు మూమెంట్ దొరికిందా మామూలు కదా, ఒక్క 5 నిమిషాల్లో 1,000-1,200 పాయింట్లు మూమెంట్ వస్తుంది. చెప్పాను కదా 5 మినిట్స్లో 1,250 పాయింట్స్ ప్లస్ ఆర్ మైనస్ దింది. ఒక్కడ దొరికితే ఎన్ని జాక్పాట్లు చూడండి. అలాంటి చోట ఒకవేళ మీకు ఇందాక చెప్పాను కదా, ఇందులో చూడండి ఎగ్జినస్లో ఉన్నటువంటి ఒక చిన్న ప్రాబ్లం చెప్తాను. ఎగ్జినస్లో ఓన్లీ ఫ్యూచర్స్లో మాత్రమే ట్రేడ్ చేయగలరు, మర్చిపోకండి. ఎగ్జినస్లో ఓన్లీ ఫ్యూచర్స్లో మాత్రమే ట్రేడ్ చేయగలరు, ఇంకా ఆప్షన్స్ అనేవి రాలేదు దీనికి, ఇది గమనించాలి మీరు. ఓకేనా? ఎగ్జినస్లో ఫ్యూచర్స్లో మాత్రం మీరు ట్రేడ్ చేయగలరు, ఇంకా ఆప్షన్స్ అనేవి రాలేదు. ఇందులో మీకు డెమో అకౌంట్ ఇస్తాడు. డెమో అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో ట్రేడ్ చేయాలనుకున్నారనుకోండి, మీరు సెల్ చేస్తారా బై చేస్తారా?
పెండింగ్ ఆర్డర్, టేక్ ప్రాఫిట్, టేక్ స్టాప్ లాస్ అన్నీ కూడా లాట్లు ఎన్ని వేస్తారు? వాల్యూమ్ ఇన్ లాట్స్. వాల్యూమ్లో పెట్టుకుంటారా, లాట్లో పెట్టుకుంటారా, కరెన్సీలో పెట్టుకుంటారా? సపోజ్ కరెన్సీ అనుకోండి, మీ దగ్గర ఎంత ఉంది? సపోజ్ నా దగ్గర $500 ఉంది. నేనేం చేస్తున్నాను, ఒక $50 పెట్టుకుంటున్నాను. $50 పెట్టుకుంటే ఇక్కడ ఇచ్చేస్తున్నాడు చూడండి, $50. ఏమైంది ఇక్కడ? న్యూ ఆర్డర్. ఎక్కడి నుంచి ఆర్డర్ వెళ్తున్నప్పుడు యాడ్ ప్రాఫిట్, టేక్ ప్రాఫిట్ అండ్ టేక్ స్టాప్ లాస్. ఇక్కడే మీరు టేక్ ప్రాఫిట్, టేక్ స్టాప్ లాస్ని ఇక్కడే మీరు ఏం చేసుకోవచ్చు, ఇందులో పెట్టుకోవచ్చు క్లియర్గా. సో ఇందులో మనకు ఆప్షన్స్ అనేవి లేవు, ఓన్లీ ఫ్యూచర్స్ ఉన్నాయి. కాబట్టి ఎగ్జినెస్లో కూడా అకౌంట్ ఓపెన్ చేసుకొని మీరు ట్రేడ్ చేయొచ్చు, అలాగే డెల్టా ఎక్స్చేంజ్లో కూడా ట్రేడ్ చేయొచ్చు మీరు. సపోజ్ దీనిలో అనుకోండి, ఎక్కడ మీరు సపోజ్ ట్రేడ్ తీసుకున్నారనుకోండి, ఎక్కడ మీరు ట్రేడ్ సెల్ సైడ్ తీసుకున్నారనుకుందాం, ఎగ్జాంపుల్ స్టాప్ లాస్ ఇది పెట్టుకుంటాం, ఇది స్టాప్ లాస్ పెడతాం, ఇది టార్గెట్ పెట్టుకున్నాం. ఎంత ఉంది ఇది? 1:2.79. సో ఫ్యూచర్స్లో కొంచెం ఛార్జెస్ అనేవి ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూసారా రిజెక్ట్ అవుతుంది మళ్ళీ ఇది. సో ఇలా మీరు ట్రేడ్ తీసుకొని రిస్క్ రివార్డ్ని పాటించవచ్చు. ఇక్కడ మీరు తీసుకునేటప్పుడు లేవరేజ్ ఎంత తీసుకోవాలి ఇక్కడ చూడండి. లేవరేజ్ ముందే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. 25%, 50%, 100%. లేవరేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. 25% లేవరేజ్ సెట్, 25% సెట్ అయిపోద్ది అది. ఓకే, అయిందా సెట్? ఇక్కడికి వచ్చేసరికి మీ దగ్గర ఉన్నటువంటి మార్జిన్, అవైలబుల్ మార్జిన్లో మీరు ఎంత అమౌంట్ని చేద్దాం అనుకుంటున్నారు? 10% అనుకోండి. సపోజ్ 10,000 ఉన్నాయనుకోండి, 10% అంటే ఎంత? 1,000. 1,000ని 25 టైమ్స్ మార్జిన్ అంటే 1,000తో 25,000 రూపాయలు మీకు వాడు ఇస్తున్నాడు. పాయింట్ అర్థం చేసుకోండి. ఇది మీ క్యాపిటల్ యొక్క పర్సంటేజ్. మీ క్యాపిటల్లో ఎంత ట్రేడ్ చేద్దాం అనుకుంటున్నారు? 5%, 10%, లేదంటే ఇక్కడ చూడండి పర్సంటేజ్ కావాలా, బీటీసీలో కావాలా, కౌంట్లో కావాలా, ప్రతిదీ కూడా ఉంటుంది ఇందులో. సపోజ్ 10% అనుకోండి, మీ దగ్గర $100 ఉంటే $10 ఇక్కడ సెట్ అయిపోతాయి. 25% తీసుకుంటే $25, 50% తీసుకుంటే $50, 75 తీసుకుంటే $75, 100% తీసుకుంటే $100. ఓకే, 10% తీసుకున్నారు అనుకోండి, $10 మీకు ఉంటాయి, మిగిలిన $90 అలా ఉంటాయి. ఇక్కడ చూడండి మెయిన్ అకౌంట్లో ఐసోలేటెడ్ అని ఉంది చూసారా? ఐసోలేటెడ్ అంటే మీ లేవరేజ్ దగ్గరకు వచ్చేస్తే మీరు ఈ పెట్టిన 10% అంటే $10 లాస్ అవుతారు. ఐసోలేట్ అంటే $10 కంటే ఎక్కువగా లాస్ వెళ్ళదు. సపోజ్ ఆటో మార్జిన్ టాప్అప్ పెట్టుకున్నారనుకోండి, ఇక్కడ దీన్ని ఆన్ చేశారనుకుందాం, ఆటో మార్జిన్ టాప్అప్. సపోజ్ 10% లాస్కి లేవరేజ్కి వచ్చేసింది అనుకోండి, ఇమీడియట్గా అది ఏం చేస్తుంది? మన క్యాపిటల్ని మళ్ళీ టాప్అప్ చేసేస్తుంది ఆటోమేటిక్గా ఇంకో 10%కి. అప్పుడు 20% క్యాపిటల్ అనేది డిప్లాయ్ అయిపోయింది. మళ్ళీ ఆ 20% కూడా లాస్కి వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ అది ఏం చేస్తుంది? ఆటో టాప్అప్ చేసేసుకుంటుంది. అర్థమవుతుందా మీకు? అందుకని మనం ఏం చేయాలంటే ఐసోలేటెడ్ మోడ్లోనే ఉంచుకోవాలి. ఎప్పుడైనా పొరపాటున మనం ట్రేడ్ చేసి వదిలేసాం అనుకోండి, ఇప్పుడు మీరు అది మళ్ళీ తిరిగి రాకపోతుందా అని వదిలేశారనుకోండి, మొత్తం అంతా ఏం చేస్తుంది? అది జీరో చేసి పడేస్తుంది. అందుకే ఐసోలేటెడ్ మోడ్లోనే మీరు ఎప్పుడు కూడా ఏం చేయాలి? దీన్ని ట్రేడ్ చేయడానికి ప్రయత్నం చెయ్యాలి. అర్థమైంది అనుకుంటాను సార్. ఒకసారి ఆప్షన్లో కూడా చూపిరా సార్. ఆప్షన్స్ అనుకోండి, ఇదిగోండి ఆప్షన్స్ ఉన్నాయనుకోండి. ఇలా ప్రజెంట్ మనం ఎందులో ఉన్నాము? బీటీసీలో ఉన్నాము. బీటీసీ ఎడదామని ఎంత ఉంది? 58,600. ప్రతి 200కి ఒక స్ట్రైక్ ఉంది, ఇక్కడ కనబడుతుందా? ప్రతి 200కి ఒక స్ట్రైక్ ఉంది. ఇందులో సపోజ్ లిటిల్ బిట్ ఐటీఎంలో మనం తీసుకున్నామే అనుకుందాం, ఇది చేద్దాం అనుకున్నాం, ఇది కాల్ సైడ్ వెళ్తుంది, కాల్ సైడ్ తీసుకుందాం అనుకున్నాం అనుకోండి, ఇమీడియట్గా మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అది వచ్చేసింది, కనబడుతుందా? ఎక్కడ తీసుకుంటారు మీరు? 439 ఉంది ఏటీఎం దగ్గర. ఇవి ఓటీఎంస్, $, యూఎస్డీలో చూపిస్తుంది ఇదంతా కూడా. ఓకేనా? సపోజ్ ఇది మీకు బీటీసీ ఎంత పెడితే ఎంత వస్తుంది ఏంటనేది ఇక్కడ మీకు డీటెయిల్స్గా టోటల్గా మీకు బీటీసీ ఎంతలో రన్ అవుతుంది. మిడిల్ ఆఫ్ ద మార్కెట్ 497లో ఉంది. సో సపోజ్ దీన్ని బై చేద్దాం అనుకున్నారు అనుకోండి, జస్ట్ దీని మీద ఏదైతే బై చేద్దాం అనుకుంటున్నారో దాన్ని క్లిక్ చేయండి అంతే. క్లిక్ చేయగానే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. అది కనబడుతుందా? ఇక్కడ వచ్చేస్తుంది, కనబడుతుందా? ఈ లేవరేజ్ అనేది మీకు 10%, 20%, 50% మీరు సెట్ చేసుకోండి. 25% లేవరేజ్ సెట్ చేసేసుకోండి. ఇప్పుడు మీకు ఇక్కడ మీకు కావాలనుకున్నప్పుడు మీ క్యాపిటల్ ఎంత పర్సెంట్ పెడదాం అనుకుంటున్నారు? 10%, 25 టైమ్స్ లేవరేజ్ అనుకోండి, ఆటోమేటిక్గా ఎన్ని లాట్లు వస్తాయి అది పూర్తిగా తీసేసుకుంటుంది. అది
పాయింట్ అర్థమవుతుందా? ఇన్ని లాట్లను మీరు ఎంటర్ చేయని అవసరం లేదు, ఇంత పొజిషన్ అని మీరు ఎంటర్ చేయని అవసరం లేదు. 10% క్యాపిటల్ 25% లేవరేజ్ అన్నారు అనుకోండి, ఆటోమేటిక్గా అదే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీకు మీ పొజిషన్స్ ఇక్కడ చూపిస్తాయి. తీసుకున్న తర్వాత మీ పొజిషన్ ఇక్కడ రన్ అవుతుంది, కింద రన్ అవుతున్నప్పుడు ఈ ఆప్షన్స్లో మీరు ట్రేడ్ ఏమైనా తీసుకున్నారనుకోండి, ఇందులో మీకు ఇక్కడ మీకు లిక్విడిటీ ఎక్కడ ఉంది, స్టాప్ లాస్ ఎక్కడ పెట్టుకుంటారు, ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి కిందని, అక్కడే మీరు ఆప్షన్స్ పెట్టేసుకోవచ్చు. అదే మీకు ఎక్సెనర్స్లో అనుకోండి, డైరెక్ట్ ఇక్కడే ఇచ్చేస్తున్నాడు మీకు, ఎక్కడ మీరు స్టాప్ లాస్ పెట్టాలి, ఎక్కడ మీరు ఇది పెట్టాలో ప్రతిదీ ఇక్కడే ఇస్తున్నాడు. కింద మీకు 500 ఈక్విటీ ఉంది, మీకు మార్జిన్ 500 ఉంది, బ్యాలెన్స్ 500 ఉంది. మీరు ఒకవేళ ఏమైనా తీసుకుంటే న్యూ ఆర్డర్ ఇక్కడ తీసుకున్నారనుకోండి, ట్రేడింగ్ వ్యూలో ఆప్షన్స్ లేదనుకుంటాను సార్, ఓన్లీ ఫీచర్. ఆప్షన్స్ రావు ట్రేడింగ్ వ్యూలో. సపోజ్ ట్రేడింగ్ వ్యూలో మనం ఏముంది డైరెక్ట్గా మనం కొట్టేస్తాం, అది మనకు తెలిసిందే కదా. ఇప్పుడు ఇందులోని సపోజ్ మనం బై చేద్దాం అనుకున్నాం అనుకోండి, కనెక్ట్ చేసుకోమంటాడు బ్రోకరు. సో మనకేంది పేపర్ ట్రేడింగ్ చేద్దాం అనుకుంటే ఇది, సపోజ్ మనము డెల్టా ఎక్స్చేంజ్ ఇందులో ఉందనుకోండి, ఇందులో మీకు చూపిస్తుంది. సి ఆల్ బ్రోకర్స్లోకి వెళ్తే డెల్టా ఎక్స్చేంజ్ ఉంటే మాత్రం చూపిస్తుంది ఖచ్చితంగా. సో డెల్టా ఎక్స్చేంజ్ డైరెక్ట్గా మీరు కనెక్ట్ అయిపోవచ్చు. బైనాన్స్ ఉంది, ఇక్కడ కనబడుతుందా, బైనాన్స్ ఉంది, ఇవన్నీ కూడా ఫోరెక్స్ ఉంది, వైట్ బిట్ ఉంది, వాండా ఉంది, ఎఫ్ఎక్సిఎం ఉంది, చాలా రకరకాలు ఉన్నాయి. మనం ఎప్పుడు పేర్లు వినలేనిటువంటి చాలా ఎక్స్చేంజెస్ ఉన్నాయి ఇందులో. సపోజ్ మన డెల్టా ఎక్స్చేంజ్ కూడా ఇందులోకి వచ్చింది అనుకోండి, డైరెక్ట్గా మీరు కనెక్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి అది లేదు కాబట్టి పేపర్ ట్రేడింగ్ మీరు కనెక్ట్ చేసుకొని ఈజీగా మీరు చేసుకోవచ్చు. ఎలాగైతే పేపర్ ట్రేడింగ్లో మీకు ఎగ్జాక్ట్లీ కింద మీకు చూపిస్తుంది కదా, ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 5K అంటే 5,000 లాట్స్ నేను ఏం చేశాను, సెల్ చేశాను. ఇక్కడ నేను స్టాప్ లాస్ పెట్టాను, ఇక్కడ నేను ఏం చేశాను, టార్గెట్ పెట్టాను దీని దగ్గరికి. ఇక్కడ చూడండి ప్రాఫిట్ అండ్ లాస్ ఇక్కడ చూపిస్తుంది. ఎగ్జాక్ట్లీ డెల్టా ఎక్స్చేంజ్లో బాటంలో కూడా మీరు ట్రిగ్గర్ చేసిన తర్వాత మీరు బై చేద్దారా, లాంగ్ చేద్దాం అనుకుంటున్నారా, షార్ట్ చేద్దాం అనుకుంటున్నారా, క్లియర్గా ఇక్కడ వస్తుంది. లేవరేజ్ ఎంత తీసుకుందాం అనుకుంటున్నారు, మార్కెట్ ప్రైస్, స్టాప్ లాస్ లిమిట్లోని, అక్కడికి వచ్చిన తర్వాత బై చేయని కూడా పెట్టుకోవచ్చు, లిమిట్లో కిందకు వచ్చిన తర్వాత బై చేయని పెట్టుకోవచ్చు. బెస్ట్ ఆఫరు ఏముంది, ఎంతలో ఉంది, ప్రతి దానికి కూడా బెస్ట్ ఆఫర్ అనేది ఆస్క్ అండ్ బిడ్ ఉంటుంది కదా, అక్కడ అనమాట. అదనమాట బెస్ట్ ఆఫర్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆ ప్రైస్ అడ్జస్ట్ అయిపోద్ది లిమిట్ ప్రైస్కి ఎట్ ద మనీ దగ్గరికి. ఓకే, ఇది మీరు బై చేద్దాం అనుకుంటే బై కొట్టండి, సెల్ చేద్దాం అనుకుంటే సెల్ ఆర్ షార్ట్, జస్ట్ అంతే. 25% లేవరేజ్, 10% క్యాపిటల్, సెల్. బై దగ్గరికి వెళ్ళేసరికి బై దగ్గర కూడా సేమ్ టు సేమ్ అంతే. లేవరేజ్ ఎంత తీసుకుంటున్నారు, క్యాపిటల్ ఎంత తీసుకుంటున్నారు, A to Z మొత్తం అంతా అదే. ఇక్కడ మీరు చేసేటప్పుడు చూడండి ఫ్రెండ్స్, బై చేసేటప్పుడు మ్యాక్సిమం మీరు లిటిల్ బిట్ ఐటీఎం అనేది తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి ప్రైస్, ఇది సబ్కు ఎక్స్పైరీ ఆల్రెడీ ఎక్స్పైరీ అయిపోయింది, 13 ఎక్స్పైరీ కంప్లీట్ అయిపోయింది, 14 ఎక్స్పైరీకి వచ్చింది. ఇందాక చెప్పాను కదా, ఇందాక చెప్పి ఇప్పుడు మనం మాట్లాడుకున్న లోపల 13వ తేదీ ఎక్స్పైరీ అయిపోయింది. అంటే మేబీ నాకు తెలిసి 10 గంటలకు ఎక్స్పైరీ అనుకుంటా. 1 అవర్ ఎక్కడ ఉంది, 10 గంటలకు అయిపోయిందిగా ఎక్స్పైరీ. ఓకే సార్, ఓకే. 14వ తేదీ ప్రీమియం అనేది ఇక్కడికి వచ్చేసింది. ఇందాక ఎంత 13 రూపాయలు ఉండాలి 13వ తేదీని. ఇప్పుడు చూడండి దీన్ని బై చేద్దాం అనుకుంటే 252 రూపీస్. ఇక్కడ మీకు మీ క్యాపిటల్లో ఎంత వాడుకోవాలనుకుంటున్నారు, మార్జిన్ ఎంత తీసుకుంటున్నారో, మార్జిన్ మీకు వెళ్ళేటప్పుడు ప్రాబ్లం లేదు, బట్ సెల్ చేసేటప్పుడు మార్జిన్ అవసరం. అందుకని సెల్ చేసేటప్పుడు మీకు మార్జిన్ ఇస్తున్నాడు. చూడండి సెల్లో మీకు లేవరేజ్ ఇస్తున్నాడు, బయింగ్లో మీకు మార్జిన్ అవసరం లేదు, ఆల్రెడీ అది మార్జిన్తో అది ట్రేడ్ అవుతూ ఉంటుంది, ప్రాబ్లం లేదు. క్లియర్, జస్ట్ అంతే. ఈ రెండు సెల్ చేద్దాం కిందకంటే ఇది, పైకంటే ఇది. సో మీరు తీసుకునేటువంటి వాటిలో ఈ పైన కనబడుతున్నాయి కదా బీటీసీ, ఎథేరియం, ఈ రెండు కూడా మోస్ట్ ఇంపార్టెంట్. ఆప్షన్స్ కావాలంటే ఆప్షన్స్ కావాలంటే కింద ఉన్న వాటిని క్లిక్ చేస్తే మీకు ఆప్షన్స్ ఇచ్చేస్తాడు. లేదంటే నేను ఫ్యూచర్లో చేద్దాం అనుకుంటే జస్ట్ పైన ఉన్నటువంటి దాని మీద క్లిక్ చేస్తే ఫ్యూచర్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది. క్లియర్, ఫ్యూచర్ చార్ట్ అనేది ఓపెన్ అయిపోద్ది. ఈ ఓపెన్ అయినటువంటి ఫ్యూచర్ చార్ట్లోనే మీరు డైరెక్ట్గా మీరు ట్రేడ్ పెట్టుకోవచ్చు. ఇదిగో చూడండి, నేను ఇక్కడ సపోజ్ ఇది ట్రేడ్ ఇచ్చాను, కానీ ఇది ఎక్కడ ఉంది, పైకి వెళ్తుంది. ఇది ఎందుకు పైకి వెళ్తుంది, ఆల్రెడీ మనం ఉన్నటువంటి కండిషన్స్ ప్రకారం అయితే పైకే తీసుకోవాలి. అంటే ఎగ్జాంపుల్గా మీకు కిందకు వస్తుంది కాబట్టి చూపించడానికి కానీ పెట్టాను. ఇది కాంపిటీటివ్ ట్రేడ్ కానీ తీసుకోగలరు. సో మన కండిషన్స్ మీట్ అవుతుందా లేదో చూసుకోవాలి. సపోజ్ ఇది 45 దగ్గరకు వచ్చి రీటెస్ట్ అయి వెళ్తుంది అనుకోండి, బ్రహ్మాండంగా నెంబర్ 1 ట్రేడ్ దొరుకుతుంది. ఈ 45 మనకి ఎస్ఎల్ ఉండి ఇక్కడి నుంచి మనం ఇక్కడ వరకు మీరు ప్రాఫిట్ని బుక్ చేసుకోవచ్చు. ఓకేనా, అర్థమైంది అనుకుంటాను. సో క్రిప్టో కోసం క్రిప్టో కూడా ట్రేడ్ చేద్దాం. మరి డైరెక్ట్గా మీరు క్రిప్టో అకౌంట్ని ఓపెన్ చేసుకోవడానికి ఎటువంటి ఫీజు కూడా అవసరం లేదు. నేను గ్రూప్లో పెట్టాను లింక్స్, ఆ లింక్స్ని యూజ్ చేసి జస్ట్ ఓపెన్ చేసుకోండి. మన లింక్స్ ఏవి. సో మీరు 1000 రూపాయలని డిపాజిట్ చేసుకోవచ్చు, 2000తో చేయొచ్చు, 3000తో చేయొచ్చు, 5000తో చేయొచ్చు, 10,000తో చేయొచ్చు. ఓ 10,000 వేసుకొని 2,000 1,000తో మీరు ట్రేడ్ చేయండి.
మీరు కావాలనుకుంటే మీరు దాన్ని ఎగ్జిట్ చేసుకోవచ్చు. ఫ్యూచర్స్ కాకపోయినా ఆప్షన్స్లో చేసుకోండి, చౌకగా వస్తున్నాయిగా. ఆప్షన్స్లో కూడా మీరు చేసుకో. ఫ్యూచర్లో మీకు ఛార్జెస్ ఎక్కువ ఉంటాయి. మనకు మామూలుగానే ఇండియన్ మార్కెట్లో కూడా ఫ్యూచర్ ఛార్జెస్ ఎక్కువే, అలాగే దీనికి కూడా అంతే. సో లేవరేజ్ వాడుకోండి, బ్రహ్మాండమైనటువంటి లేవరేజ్ ఇస్తున్నాడు. ఇక్కడ చూడండి, ప్రతి దానికి కూడా మీకు న్యూస్ని ట్రాక్ చేసుకొని మీరు చూసుకుంటే మీరు తీసుకునేటువంటి ట్రేడ్ ఎంత స్ట్రాంగ్గా ఉంది. బాస్కెట్ ఆర్డర్స్ కూడా ఉన్నాయి చూడండి, ఇదిగోండి. బాస్కెట్ ఆర్డర్లో కూడా వేసుకోవచ్చు. ఒకవేళ మీరు స్ట్రాటజీ వేద్దాం అనుకుంటే బాస్కెట్ ఆర్డర్ కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. అన్నీ ఉంటాయి, ప్రతిదీ కూడా. స్ట్రాటజీ బిల్డర్ ఇదిగోండి, స్ట్రాటజీ బిల్డర్ మీద క్లిక్ చేస్తే స్ట్రాటజీ బిల్డర్ వస్తుంది. ప్రతి ఆప్షన్ కూడా ఉంటుంది. జస్ట్ మీరు ఒకసారి ప్లాట్ఫామ్ను ఓపెన్ చేసి అలా ఒకసారి చెక్ చేయండి, ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయో క్లియర్గా ప్రతి దాన్ని కూడా మీకు ఇస్తాడు. స్ట్రాటజీ వేసుకుంటే ప్రాఫిట్ ఎంత ఉంటుంది, లాస్ ఎంత ఉంటుంది, లేవరేజ్ ఎంత ఇస్తున్నాడు, మనకు ఎక్కడ లిక్విడిటీ అయిపోతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇందులో ఇస్తాడు. ఇందులో బ్రేక్ ఈవెన్ రేంజెస్ ఉంటాయి, అన్నీని సేమ్ టు సేమ్ మనం ఎలాగైతే మనం గ్రాఫ్లో వేసుకుంటున్నాం దీనిలో కూడా అలా వేసుకోవచ్చు. అర్థమైంది అనుకుంటాను.